అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 5వ వచనం నుంచి 16వ వచనం వరకు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, మధ్య మధ్యలో వరుసలో చదవకుండా ఆగి చెప్పేస్తే అది వాక్యం కాదు, వేరే సబ్జెక్ట్ ఉంది మన దగ్గర. కానీ అక్కడ ఆగి ఒక మాట మీకు అందిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా దాన్ని మీరు స్టడీ చేసుకోవటానికి బాగుంటుంది. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దాలా, లోపము లేని వాటిని దిద్దాలా? ఎవరికి దిద్దుబాటు అవసరమో? లోపం ఉన్నవారికి దిద్దుబాటు అవసరమా, లోపం లేని వారికా? అది దిద్దుబాటు అధికారం నాకు ఇచ్చాడని దిద్దుబాటు అవసరం లేకపోయినా సరే నేను ఊరికే కంచి తీసాను అనుకోండి, ఆ పాత్ర పగిలిపోద్ది, ఆ పాత్ర అందం కోల్పోద్ది, ఆ పాత్ర దేవుని చేతులను జారిపోద్ది. దేవుని మనకి స్తోత్రం. కనుక దిద్దుబాటు చెయ్యాలి. దేని చెయ్యాలి? లోపముగా ఉన్న వాటిని లోపము సరిచేయుట కొరకు దిద్దుబాటు చేయాలి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది సరిదిద్ది ప్రతి పట్టణములలోనూ పెద్దలను నియమించు. పట్టణాలకు పెద్దలు ఎందుకు? పట్టణాలకు పెద్దల్ని ప్రభుత్వం నియమిస్తుంది. పంచాయతీలో ఇంకేంటో అది ప్రభుత్వం చూసుకుంటుంది. రాజులు చూసుకుంటారు, అధిపతులు చూసుకుంటారు, కలెక్టర్లు చూసుకుంటారు. పట్టణాల్లో పెద్దలు ఎందుకయ్యా? పట్టణాలలో ఉన్న జీవము గల దేవుని సంఘం, దేవుని నామానికి స్తోత్రం, దేవుని కుటుంబం, చర్చ్ అన్నమాట. ప్రతి పట్టణంలో ఉన్న సంఘంలో పెద్దలను నియమించు నిమిత్తము. ఈ పెద్దలు ఎందుకు? నేను పెద్దని అని మెడల్ కాదు, నేను ఇప్పుడు పెద్దోన్నంట అని కాదు. ఆ పెద్దలు ఏం చేయాలి? లోపములను ఉన్న వాటిని సరిదిద్దుటకోడు. దేవుని మనకి స్తోత్రం. నేను పెద్దని అనుకోండి, లోపముగా ఉన్నది కనపడింది అనుకోండి, సరిదిద్దే పెద్దను నేను అన్నాను అనుకోండి, దేవుడు ఇంకో చోట లేఖనని చెప్పాడు. నువ్వు సరిదిద్దే ముందు ఆ లోపం నీలో లేకుండా చూసుకోవాలి. అది కండిషన్. దేవుని మనకి స్తోత్రం. నువ్వు సరి చేసుకోవాల్సిన విషయమే ఇతరులను సరి చేసుకోమని చెప్తున్నావు అనుకో, ఆ సరి చేసుకోమని చెప్పేది వాళ్ళ దగ్గరికి పదునుతో వెళ్ళదు, వాళ్ళ దగ్గరికి దేవుని శక్తితో వెళ్ళదు. అది వెళ్ళినా దేవుని శక్తి దాన్ని అనుమతించదు, కార్యం జరగదు అక్కడ. ఎందుకంటే ఆ దేవుని శక్తితో నువ్వు పలికిన మాట కార్యం చేయాలంటే ముందు ఆ సరిచేయబట్టం నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి. దేవుని మనకి స్తోత్రం. ఆ పదును, ఆ మెరుగు, ఆ క్రమము ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ మౌత్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ క్రమం లేకుండా ఉందనుకోండి, ఎంత వాడిగా నేను అరిచి చెప్పినా, ఎంత ఉజ్జీవంగా నేను కేకలేసి స్టేజ్ మీద పరుగులు పెట్టి చెప్పినా, ఎంత మధురమైన స్వరంతో పాటలు పాడుతూ 30 రకాల అర్థాలు వచ్చేలాగా వాక్యం చెప్పినా, ఆహా ఓహో అనే సభ ఉంటుంది తప్ప అయ్యో దేవా నేను సరి చేసుకుంటా నేను కన్నీళ్లు గార్చే సభ ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతు, అది పట్టణం, క్రేతు అదొక ప్రాంతం, అక్కడ సంఘం ఉంది, నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టి వచ్చాను. నువ్వు ఇక్కడుండరా బాబు, సంఘాన్ని చక్కబెట్టు, పెద్దలు నియమించు. ఎలాంటి వాళ్ళు నియమిస్తావంటే అంటూ చెప్తున్నారు. నిన్ను విడిచి వచ్చి తిని. 6వ వచనం, ఎవరైనా సరే పెద్దగా ఉండాలనుకున్నా, వాళ్ళని పెద్దగాను ఉంచాలనుకున్నా, ఎవడైనాను నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయములో నేరము మోపబడిన వారు, అంటే ఇతరులు ఎవరు కూడా అతల్లో ఫాల్ట్ చూపించలేరు. ఎవరు కూడా వీడిలో ఈ లోపం ఉంది అని చెప్పజాలని పెర్ఫెక్ట్నెస్. నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడు. సంఘ పెద్ద ఉన్నాడు అనుకోండి, పిల్లలు విశ్వాసులు కాదు. 2, పిల్లలు విశ్వాసులే కానీ అస్సలు ఈ పెద్దగా సంఘానికి పెద్దగా ఉన్నవాడు ఆ కుటుంబానికి పెద్ద కదా, నాన్నగా. ఇంట్లో ఆయన మాట వినరు. వెంటనే పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా అంటాడు, తన ఇంటిని చక్కబెట్టుకోలేనుడు ఈ ఇంటిని నేను చక్కబెడతాడు, ముందు ఆ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పి అంటాడు దేవుడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే పదవులు,
పదవి పొందుకున్నాననే పై కండువాలు, ఆ కండువాల వెనకాల ఉన్న పథకాల వెనుకున్న పల్లకీని వెనుకున్నటువంటి పొగడ్తలు వెనుకున్న విందులు, వీటి కోసమే పెద్దలు అనిపించుకుంటాం. కానీ ఆ పెద్దరికాన్ని ముందు మన ఇంటి దగ్గర ప్రారంభించుకోవాలి, మన వ్యక్తిగత జీవితం దగ్గర ప్రారంభించాలి. అది దేవుని క్రమం, అది దేవుని క్రమశిక్షణ, అది దేవుని డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కసారి కొన్ని సంఘాల్లో బాగా ధనవంతుల్ని పెద్దల కింద పెట్టుకుంటారు. లేకపోతే ఆయన కలెక్టర్ గారు అనుకోండి, బిలీవర్ అనుకోండి, ఆ కలెక్టర్ గారు ఏదైనా సంఘానికి వచ్చి, అమ్మో కలెక్టర్ గారు, ఇంకా ఆయన మన చర్చిలో బిలీవర్గా ఉంటే బాగుండు, ఆదివారం ఆయన ఇక్కడికి వస్తే బాగుండు అనుకుంటాం. మా చర్చి కలెక్టర్ గారు వస్తారు తెలుసా, అతిశయం. వెంటనే కలెక్టర్ని అడుగుతాం, అయ్యగారు మీరు సంఘ పెద్దగా కొంచెం చీఫ్గా ఉండండి, మీరు కమిటీకి హెడ్గా ఉండండి అంటాం. కలెక్టరు, డిస్ట్రిక్ట్కి హెడ్ క్వార్టరు మంచిగా అవన్నీ కూడా మామూలుగానే ఉంటుంది. కానీ దేవునిలో ఏం చెప్తుందంటే, కులం కాదు నువ్వు చూసేది, డబ్బు కాదు నువ్వు చూసేది, వాడు వెనకాల ఎంత జనం ఉన్నారని కాదు నువ్వు చూసేది, వాడు ఎత్తుపొడుగు కాదు నువ్వు చూసేది, ఈ క్వాలిటీలు ఉండాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పెద్దలుగా నియమించేది నీ సొంత ఆస్తి మీద కాదు, ఆ పెద్దలను నువ్వు నియమించేది నీ ఇష్టమైన ఆస్తి మీద కాదు, నువ్వు కొనుక్కున్న ఆస్తి మీద కాదు, నువ్వే. ఇది దేవుని సొత్తు, ఇది దేవుని స్వాస్థ్యం. ఎలాగా? వెండిచ్చి కొనుక్కున్నాడా, బంగారం ఇచ్చి సొత్తు చేసుకున్నాడా? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. ఏ సంఘం మీద నువ్వు పెడుతున్నావు? దేవుని సంఘం, జీవము గల దేవుని సంఘం, ఆయన శరీరం, ఆయన సంఘ వధువు. తన స్వరక్తమిచ్చి సొత్తుగా కొనుక్కున్నాడు. అతిశయంతో, ఆనందంతో నాది అంటూ కొనుక్కున్నాడు. కనుక నీది అనుకోకు, ఇది ఆయనది. స్తోత్రం కలుగునుగా. నా సంఘం అనుకోకు, ఇది ఆయన సంఘం. నా కుటుంబం అనుకోకు, ఇది ఆయన కుటుంబం. ఆయన కుటుంబమే నా కుటుంబం అనుకున్నట్టుగా నువ్వు నడుచుకో, అంతే తప్ప నాదన్నట్టుగా నువ్వు ఏదో నకరాలు చేస్తే కుదరదు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి మాట. విశ్వాసులైన పిల్లలు గడవాడై ఉండాలి, అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. హీఈస్ క్వాలిఫైడ్. ఎందుకనగా అధ్యక్షుడు, నాయకుడు, పెద్ద, అదే కదండి పేరు, పెద్ద, అధ్యక్షుడు, నాయకుడు, దేవుని గృహ నిర్వాహకుని వలె తన సొంత ఇల్లు కాదు, లేదా ఎవరిల్లో కాదు, దేవుని గృహం, దేవుని కుటుంబం, దేవుని పిల్లలు, దేవుని గొర్రెలు. పేతురుతో అంటాడు యేసు, నా గొర్రెలు, నా గొర్రె పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంటే వెంటనే మన కళ్ళ ముందుకి క్రైస్తవ లోకం, సంఘాలు అవన్నీ అలా సీన్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మాటలు వింటుంటేనే ఇంతలా ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఇంతలాగా ఎవరైనా పెద్దలు పెట్టుకుంటున్నారా? ఇలాంటి వాళ్ళు పెద్దలుగా పెట్టుకుంటున్నారా? అబ్బాయి అవన్నీ చూసుకుంటే మా సంఘం ఎలా నడుస్తుందండి, అవన్నీ చూసుకుంటే ఎలాగుంటుందండి, అవన్నీ చూసుకుంటే మనకి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఎవరు ఇస్తారండి? మా సంఘం గొప్పదని చెప్పుకుంటే కలెక్టర్ గారు ఇందులో ఉంటే అబ్బో కలెక్టర్ గారు వచ్చే సంఘమా అనుకుంటారు. పరిశుద్ధాత్మ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, యేసుప్రభు అక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దేవుని సత్యవాకు నిప్పులాగా బగబగమండి ఆ విధానం అక్కడ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కలెక్టర్ గారు ఉంటే గొప్ప సంఘం, ఆ కులం వాళ్ళు ఉంటే గొప్ప సంఘం, ఆ ధనవంతులు వస్తే గొప్ప సంఘం, ఆ బెంజ్ కారులో, ఓల్వో కారులో వాళ్ళు వస్తే అది గొప్ప సంఘం. ఛీ, జీవము గల దేవుని పరిశుద్ధమైన పిల్లలు దేవునికి గౌరవం ఇవ్వటానికి వచ్చే సంఘం, అది గొప్ప సంఘం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆరాధించే సంఘం. సంఘంలో కూడా ప్రవర్తన బాగుండాలని స్వచ్ఛందంగా తమ ప్రవర్తనను దేవుని మందిరంలో చక్కగా ఉంచుకునేలాగున దేవుడు చూస్తున్నాడు అన్నట్టుగా. ఎందుకంటే వాక్యం ఉంది కదా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, సమ్మర్ క్యాంప్ కదండి, పిల్లలు కదండి, పెద్ద సంఘం ఆవిడ కాదండి. కానీ నేను చెప్తుంటే కొంతమంది ఆటలాడుకున్నారు, కొంతమంది చుక్కలాటలు ఆడుకున్నారు, కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నట్టుగా బైబిల్ ఎదురుంది, ముందుకు మోకరిల్లారు. అదేంటంటారు, పైన లేడీస్ వేసుకుంటారు కదా చున్నీ, అది మూతేసేసుకుని మళ్ళీ బైబిల్ దగ్గర లోపల కళ్ళు తెరిసే ఏదో ఆటలాడుకుంటూ ఉన్నారు.
ఆ చున్నీ ముసుగన్నమాట. ముందుకు వాళ్ళటమేమో ప్రార్థన, ఆ చున్నీ వెనకాల ఏదో పిల్లలు భలే చేశారండి. ఇవన్నీ మీకెలా తెలుసండి? తెలుస్తాయండి. దేవునికి కొంతమంది పడవలు చేసుకున్నారు. అంటే వాళ్ళు అందుకే జూనియర్స్ వద్దన్నాను నేను, 13 లోపు వద్దన్నాను, కానీ పంపారు. ఓకే, గో హెడ్. దేవునికి స్తోత్రం. బాల్యం నుంచి మరి పెంచి పెద్ద చేయమన్నారు కదా, కనుక వస్తారు, నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పద్ధతి అది కనుక నేను కొరకంచి తీస్తే కుదరదు. వాళ్ళ లైఫ్ స్టైల్ అది, వాళ్ళ పసితనం అది, వాళ్ళ వయసు అది, అంతే గ్రహించగలరు. వాళ్ళకి అంతే తెలుసు. కానీ అదే 30 సంవత్సరాలు అలాగ ఉంటాను అనుకున్నాడు. చేపలేది పడవలు చేసుకుంటాను, చున్నీ వేసుకుని ఫోన్ మాట్లాడుకుంటాను, చున్నీ కింద ఫోన్ చూసుకుంటాను అనుకుంటే దేవుడి చెవిమేలేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఒక సంఘాన్ని నడిపించే కాపరి కాదు, సంఘ పెద్ద. కాపరి కూడా పెద్దలు, ఒక పెద్ద కిందే లెక్క. పాస్టర్ గారు, మరి పాస్టర్ గారు ఎలాగ ఉండాలి? ఇందులో పెద్ద కండి ఇది పాస్టర్ గారికి కాదంటారా? నోవే. అపొస్తలుడైనా, సువార్తికుడైనా, బోధకుడైనా, ప్రవక్త అయినా, కాపరైనా పెద్ద. సంఘానికి పెద్దల గుంపులో ఒక పెద్ద. వాళ్ళు ఇలాగ ఉండాలి. ఇలాగుండిన వాడు సంఘం ఏంటి? ఇలాగుండిన వాడు పాస్ట్ ఏంటి? ఇలాగుండిన వాడిని చర్చ్ కట్టారంటే, ఇలాగుండిన వాడు నామ చర్చులకు ఎంతమంది వస్తారు? ఇలాగున్న వాడి చర్చులకు అనేక మంది వెళ్ళటం ఏంటి? ఆలోచన చేయాలి కదా. అయ్యో, మనకు తీర్పు తీర్చకూడదు కదండి, విమర్శించకూడదు కదండి. ఏదో బైబిల్ పట్టుకున్నాడు, సేవ చేసుకోవడానికి వచ్చానన్నాడు, కష్టపడి సేవ చేస్తున్నాడు. ఆయన ఎలాగుంటే మనకెందుకండి? ఆయన ఇంట్లో వాళ్ళు ఎలాగుంటే మనకెందుకండి? ఆయన ఎక్కడికి వెళ్తే మనకెందుకండి? అప్పులు చేస్తే మనకెందుకు? అడుక్కుని తింటే మనకెందుకు? మనం ఏదో తృణో పనో చేతికి ఇచ్చి, బాబు సేవ చేయరా బాబు అని కూర్చుంటే పాప ఆ బిడ్డ బలపడతాడండి. సహజంగా లోకరీతిగా శరీర సంబంధంగా చూస్తే ప్రేమ, ఆప్యాయత, అభిమానం, త్యాగం ఇవన్నీ విశ్వాసంలో ఉన్నట్టే లెక్క, ఇలాగ అనుకుంటే. కానీ వాక్యం అంటుంది ఈ నడిపింపు, ఈ సేవ నేను ముందు దినాల్లో నిప్పుల్లో పెట్టి టెస్ట్ చేస్తానంటాడు. అన్నాడు కదా, పరిచర్య నా పరిచర్య, నా పరిచర్య, నా పరిచర్య అని మేము ఎగిరెగిరి పడ్డాం. దేవుని యొక్క లేఖనం పౌలంటాడు, ఒకరోజు ఈ దేవుని పనివారి పని దేవుడు పరీక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు. కొన్ని గడ్డిలాగా, కొన్ని చెత్తలాగా, కొన్ని కట్టెలాగా కాలిపోతాయి. కొన్ని వెండి, బంగారము, వజ్రంలాగా నిప్పులు వేసినా సరే ఎక్కువ మెరుపు వస్తుంది, కానీ అవి నశించవు. కొంతమంది పరిచారకుల పరిచర్య దేవుడు మంటల్లో పెట్టినప్పుడు బయటపడుతుంది, ఆ సరుకు బయటకు వస్తుంది. మిగిలిన పనులు పనికిరావు, అవుట్, జీరో. మన జీవితం కూడా అంతే, జీరో. రక్షణ అయితే ఉంటుందేమో కానీ బహుమానాలు ఉండవు. శభాష్ అనే మాట మనం చూసి అనలేడు ఆయన. వచ్చామయ్యా నీ పిల్లలు మన్నామనుకోండి, అలా చూస్తాడంతే. మీరు రావచ్చు, నా దగ్గర ఉండొచ్చు, అదిగో మీ ఇల్లు అంటాడు కనుక రక్షణలో అంతే. దూతలు వచ్చి అదిగో నీ క్వార్టర్ ఇదిగో అంటారేమో. కానీ యేసయ్య మెరిసే కళ్ళతో నేను చూసి, అహో ఎవరు అతిథి వచ్చాడు, విఐపి వచ్చాడు అన్నట్టుగా యేసయ్య తన కుర్చీలో కొంచెం కదిలి లేవటానికి ప్రయత్నం చేసి ఇట్లా పిలిచి దగ్గర తీసుకుని శభాష్ అని భుజం చుట్టూ చెయ్యేసి తల మీద కిరీటం పెట్టి దగ్గర తీసుకుంటే ఉంటుందండి అప్పుడు మజా పరలోకంలో. దేవుని మానికి స్తోత్రం. వెళ్ళానమ్మా, అందరూ వెళ్తారు లోపలికి పరలోకం. ఉన్నానమ్మా, అందరూ ఉంటారు పరలోకంలో. వచ్చానమ్మా, అందరితోనూ ఉండిపోయిందే ఉంది. కానీ ప్రభు సింహాసనం నుంచి లేచాడు అనుకోండి, నువ్వా మంచి దాసుడా, దా దగ్గరికి. దూతలందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అక్కడ ఉండిపోయిన వాళ్ళందరూ మమ్మల్ని ఎందుకు పిలలేదు, ఈ వెనకాల ఎందుకు పిలుస్తున్నాడు ఈయన? దగ్గరికి వచ్చాడు, ఆయన మూడలో ముందుకు వేశాడు, ఆయన చేతుల్లో కిరీటం ఉంది, ఇలా దగ్గర తీసుకున్నాడు, మరేదో మహిమ వస్తున్న చుట్టూ కప్పేశాడు, తల మీద కిరీటం పెట్టేశాడు, నన్ను నడిపించుకుంటూ సింహాసనం దగ్గర తీసుకెళ్ళాడు, పక్కన కూర్చో అన్నాడు. ఇదేదో నేను చర్చిలో ఉన్నప్పుడే చెప్పుంటే, ఇలా చెప్పుంటే ఇంకా బాగా ఖచ్చితంగా బ్రతుకుండేవాడిని. అప్పుడు ఏడుస్తాం. పరలోకంలో ఉన్నాను, నో ప్రాబ్లం. నాకు ఇల్లు ఉంది, నో ప్రాబ్లం. మహిమలోనూ ఉన్నాను, నో ప్రాబ్లం. అందరితో పాటు ఉన్నాను, నో ప్రాబ్లం. అందరితో పాటు పాట, ఓకే. కానీ ఆయన పిలవటం, శభాష్ అంటం, కిరీటం పెట్టడం, బహుమానాలు ఇస్తూ ప్రభు అందరం చూస్తాడు. చూసారా, ఈజ్ ద బెస్ట్, ఈజ్ ద పర్ఫెక్ట్ పర్సన్, ఈజ్ ఒబీడియంట్, ఫెయిత్ఫుల్, చాలా నమ్మకస్తుడండి, చాలా విధేయుడండి, చాలా భయభక్తులు కలిగిన వాడండి అని చెబుతూ కిరీటం పెడితే ఇక్కడ ఊహించుకుంటుంటేనే భయమేస్తుంది.
ఊహించుకుంటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది కదా. ఇలా జరుగుతుందంటారా? జరుగుతుంది కాబట్టే ప్రకటనల గ్రంథం రాయించాడు మనకి. దేవుని మనకి స్తోత్రం. బంగారు వీధులు అంటే నిజంగా బంగారు వీధులు ఉంటాయా? ఏదో అలా చెప్తారు కానీ ఉంటాయంటారంటే నమ్మాలి. బంగారు వీధులు, 12 ముత్యాలతో పెద్ద పెద్ద భవనాలు, ఇంత ముచ్చి ఉంటేనే మనం అంత ఎత్తెగిరిపోతున్నాం. పగడం, వజ్రం, వైడూర్యం, గోమేదకం, అసలు గోడే గోమేదకంతో, ఆ ప్రాకారాలే నీలాలతో, గుమ్మాలు ద్వారబంధాలన్నీ నీలాలతో, ముత్యాలతో, పగడాలతో, కెంపులతో, వజ్రాలతో, వైడూర్యాలతో, అలాంటి ఇంట్లోపలికి నువ్వు వెళ్తావు. సంతోషంగా ఉంటే ఆ ఇంటిని నీ కోసం ప్రభు సిద్ధపరుస్తున్నాడు అని నువ్వు నమ్మితే మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 7వ వచనం, ఎందుకనగా అధ్యక్షుడు తన సొంత గృహ నిర్వాహకుని వలె కాదు, దేవుని గృహమును నేను నిర్వహిస్తున్నాను. ఐఎమ్ మేనేజింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ అడ్మినిస్ట్రింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ లీడింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ ఆఫ్ గాడ్ అన్నట్టు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండాలి. అతడు స్వేచ్ఛాపరుడు కాకూడదు. స్వేచ్ఛాపరుడు అంటే నా ఇష్టం, నా ఇష్టం, మీరెవరు చెప్పేది నా ఇష్టం కుదరదు. అంత వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారం. దేవుని మనకి స్తోత్రం. స్వేచ్ఛపడంటే నా ఇష్టం అంటూ ఉండేవాడు కాదు. నువ్వే ముక్కోపి కాకూడదు. ఎవరైనా అది కాదండి ఇలాగండి ఇలా చేస్తే అంటే వెంటనే నువ్వెవరు నాకు చెప్పేదని ముక్కు మీద కోపం. ముక్కోపి అంటే చెప్పండి, తడితే కోపం, కదిపితే కోపం, అయ్యా అని పిలిస్తే కోపం, అసలు కొంచెం గాలికి ఆకు కదిలితే కోపం. ముక్కోపి అంటే ముక్కు మీద ఉంటుంది కోపం. ముక్కోపి అంటే చెప్పండి ఊరికినే కోప్పడేవాడు అనమాట. ముక్కోపి, ముక్కు మీద ఉంటుంది కోపం. కొని తెచ్చుకోవాల్సిన పని లేదు, సంపాదించుకోవాల్సిన పని లేదు. ఆ నాయకుడు ముక్కోపి కాకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు కోప్పడిపోకూడదు, నా ఇష్టం అనుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మద్యపాని, ద్రాక్షరసం ఊరికి తాగేవాడు కాకూడదు. మద్యం, ద్రాక్షరసం బాగా 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 పులి పెడితే మద్యం అయిపోతుంది, మత్తు తీసుకొస్తుంది. ద్రాక్షరసాన్ని ద్రాక్షరసంలాగే ఆరోగ్యం కోసం తాగాలి, మద్యం కాదండి సుమా. ద్రాక్షరసాన్ని ద్రాక్షరసంలాగే ఆరోగ్యం కోసం తాగాలి. ఆ ద్రాక్షరసాన్ని సీసాలో వేసి 10 సంవత్సరాలు అటక మీదకి ఎక్కించి 10 సంవత్సరాల తర్వాత బెరడ తీస్తే ద్రాక్షరసమే, కానీ అది పులిసిపోయి 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 ఒక్క చుక్కకే నీకు మత్తు వచ్చేలాగున, మెదడు మొద్దిబారిపోయేలాగున, నువ్వు ఒక రాక్షసుడుగా ప్రవర్తించేలాగున నీకు సహాయం చేస్తుంది. అందుకే ప్రభు అంటాడు పులిపిండొద్దు. అసలు పులినిది ఏది కూడా నా అర్పణలో ఉండటానికి వీల్లేదు. రొట్టె చేసినా ఇంకోటి చేసినా ఈ రోజుది రేపటి కుదరదు. చివరికి ప్రభు బల్ల రోజు రొట్టె చేస్తాం కూడా ఫ్రెష్, 3 రోజుల ముందుది కాదు, ఫ్రెష్, అప్పటికప్పుడు చేయాలి. పులిపిండి కొంచెం కూడా ఉండటానికి లేదు. అంటే దాని అర్థం ఏంటి? పులిపిండి కొంచెం పులుపు ముద్దంతటిని కూడా పాడు చేస్తుంది. అది ఆత్మీయంగా చూసుకుంటే చిన్న తప్పే అనుకుంటే మొత్తం జీవితాన్ని అంతటినీ కూడా పాడు చేసేస్తుంది. పాపం చిన్నదే కదా అనుకుంటే నో, అస్సలు పులిపిండి కొంచెం అనుకోవద్దు. నోవే. స్తోత్రం కలుగును గాక. మద్యపానీయు, కొట్టేవాడు. ఓహో, ఇలా కూడా ఉంటారా పెద్దోళ్ళు, సంఘ పెద్దలు? కొట్టేవాళ్ళు అంటే ఆత్మీయంగా ఆలోచన చేయకండి, డైరెక్ట్గా కొట్టేవాడే, బెత్తంతో కొట్టేవాడే, కార తీసుకుని కొట్టేవాడే. కొడుతున్నారు కొంతమంది విశ్వాసాన్ని కొడతారు. బెక్కువలో కూడా ఉన్నట్టున్నారు ఎవరు కానీ, ఎప్పుడో కానీ విన్నాను నేను. భార్యను కూడా చితగొట్టేస్తాడట కోపం వచ్చిందంటే. ఒక విశ్వాసాన్ని కూడా చితగొట్టేశాడట. చాలా తట్లు వచ్చేసినాయి. కానీ నా సంఘానికి రాకపోతే దేవుడు ఇంకా కొడతాడు నేను అన్నాడేమో. ఆ తట్లతోటి ఆవిడ అక్కడికి వెళ్ళేదట. అయ్యో. ఎందుకంటే ఈ వాక్యం పట్టుకుంటాడు ఆయన. కొడతాడు, దండం పెట్టి కొట్టాలి, బుద్ధి చెప్పాలని అది పట్టుకుంటాడు. ఇక్కడ ఈ వాక్యం ఏముంటుంది? నీ ఇష్టానుసారం కొట్టేస్తే కుదరదు. అది దేవుని గొర్రె, వాత పెట్టేస్తే కుదరదు. దేవుడికి అప్పచెప్పు.
ఆయన గాయపరుచుకుంటాడు, ఆయన క్రమశిక్షణలో పెడతాడు, ఆయన కట్టుకుంటాడు. స్తోత్రం కలుగునుగాక. మంచిగా మనం కలిసి చదువుకుంటున్నాం. ఏముండాలి, ఏముండకూడదు, మళ్ళీ ఏముండాలి, 3 సీక్వెన్స్లు అక్కడ. ఐదో వచనం చదివితే ఎలాగుండాలి అనేది ముందు రాశాడు కొంత, ఎలాగ ఉండకూడదు అని రెండోది రాశాడు, మళ్ళీ ఎలాగ ఉండదండి, ఎలాగ ఉండాలని రిపీట్ చేశాడు. మళ్ళీ చూడండి అక్కడ, స్వేచ్ఛాపరుడుగా ఉండకూడదు, ముక్కోపుగా ఉండకూడదు, మద్యపానిగా ఉండకూడదు, కొట్టువాడుగా ఉండకూడదు, దుర్లాభాన్ని అపేక్షించేవాడు కాదు, సంఘం నుంచి ఏదో ఆశించేవాడుగా ఉండకూడదు. దుర్లాభం, పని చేయకుండా డబ్బులు కావాలి. దుర్లాభం అంటే చెప్పండి, పని చేసి డబ్బులు కావాలనుకుంటే తప్పులేదు, పని చేసి కూలి కోసం ఎదురు చూస్తే తప్పులేదు, కష్టపడి కూలి కోసం నా కూలి ఇది అని అడిగితే తప్పులేదు. ఏమి చేయకుండా డబ్బు ఎవరే పట్టుకురండి, డబ్బు ఎవరే ఇమ్మంటున్నాడు కదా. ఏం పని చేసావయ్యా నువ్వు? ఏం పని చేసావు? దేవుని పని ఎంత గట్టిగా చేసావు, ఎంత గొప్పగా చేసావు, ఎంత శ్రమతో చేసావు, ఎన్ని బాధలతో చేసావు, ఎంత ఆకలితో చేస్తున్నావు. పని చేస్తేనే కదా కూలి. లోకరీతిగా చూస్తే దుర్లాభం అంటే ఏం చేయకుండా నాకు ఇవ్వండి, ఏం చేయకుండా నాకు పెట్టండి, ఏం చేయకుండా నన్ను ఊరేగించండి, ఏం చేయకుండా నా మెడలో దండ వేయండి, ఏం చేయకుండా నా కాళ్ళకు దండం పెట్టండి. ఏం చేయకుండా అంటే ప్రసంగం చేస్తున్నాను కదా, ఆదివారం ప్రసంగం చేస్తున్నాను కదా, మీకోసం ప్రార్థన చేస్తున్నాను కదా, కుదరదు, ఇంకా చాలా చేయాలి. దేవుని మానికి స్తోత్రం. అపేక్షించేవాడు దుర్లాభం, కరెక్ట్ లైన్లో ఆదాయం కాదు, అది రాంగ్ రూట్లో ఆదాయం. నేను దైవజనుడు కనుక ఆ సెంటిమెంట్తో ఇతరులు అడిగనుకోండి, బాబు దైవజనుడు ఏమో మంచిదే కదా అడిగాడు పాపం అనుకుంటాం. కొంతమంది ఆ సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుంటారు. నేను సేవకుణ్ణి, సేవ చేస్తున్నాను, సేవ అనే ఆ మెడల్ చూపించి వాళ్ళు ఆకర్షించో, లేకపోతే అడిగితే ఇస్తారనో, లేకపోతే ఇచ్చే మనసు మనకు వస్తుందనో చాలా ఉంటాయి. అనేక రకాల అర్థాలు వస్తాయి. దుర్లాభము, లాభము వాక్యానుసారంగా ఉండాలి, దుర్లాభం ఉండకూడదు. అలా దుర్లాభమును పొందాలని కోరుకునేవాడు, అపేక్షించేవాడుగా ఉండకూడదు ఈ లీడర్. మీకు తెలుసు కదా కొన్ని సంస్థల్లో ఎప్పుడూ పెద్దవారు మిషనరీలు అమెరికా నుంచి, కెనడా నుంచి, అక్కడక్కడ ప్రాంతాలను సమర్పించుకుని, రష్యా నుంచి, ఈవెన్ జర్మనీ ప్రాంతం నుంచి కూడా 17 సంవత్సరాల వయసులో కొంతమంది జీవిత చరిత్రలు చర్చ ఎవరు కట్టించారు, పలానా మిషనరీ ఎక్కడోడు అక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎవరు పంపిస్తూ వచ్చారు. ఆ పుస్తకాలు చదువుతుంటే అసలు బైబిల్ కన్నా నిప్పులు చేతులు పట్టుకున్నట్టు ఉంటుంది. ఇలాగా ఇంత త్యాగంతోనా, ఇంత ఇలాగొచ్చాడా, ఇంత చేశాడా, ఇక్కడే చచ్చిపోయాడా, 9 మంది పిల్లలు ఇక్కడే చచ్చిపోయారా, అయినా సరే ఇంటికి వెళ్ళలేదా. ఆ చరిత్ర పుస్తకాలు చదువుతుంటే ఎంత బాగుంటాయి, సాక్ష్యం పుస్తకాలు. మనకు ఆ తీరిక ఉండదు, మనకు ఆ ఓపిక ఉండదు. బైబిలే చదువు, ఇంకా ఆ పుస్తకాల దాకా ఎందుకు మాకు. మీరు అభిషేకం పొందాలంటే 7 మెట్లు, ఆ పుస్తకాలు బాగా సేల్ అయిపోతాయి, అవును కదా. దేవుడు మీకు కనపడాలంటే 12 మెట్లు. మన ఇంట్లో లైబ్రరీలో ఉంటాయి పుస్తకాలు. దేవునికి స్తోత్రం. తప్పని నేను అనను, కానీ ఇవి చదువుతూ మధ్యలో మన దేశం వచ్చి మన దేశానికి సువార్త అందించడానికి ఎక్కడి నుంచో ఎలాగొచ్చారు, ఎంత కష్టపడి వచ్చారు, ఇక్కడికి వచ్చాక ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు, ఎంతమంది పిల్లలు చచ్చిపోయారు, చచ్చిపోయినా సరే భార్య భర్త ఎలా నిలబడి ఎలా చర్చి కట్టారు, ఎంతమందిని రక్షణలోకి నడిపించారు, ఎన్ని వేల కుటుంబాలను ప్రభు కుటుంబంలో చేర్చారు అన్న 30 పేజీల పుస్తకం చదువుతుంటే ఇక మనకు పుస్తకం చదవబోదు. నేనేం చేస్తున్నాను, ఇంట్లో నేనేం చేస్తున్నాను, అసలు దేవుని సంఘంలో నేనేం చేస్తున్నాను, కొంచెం శ్రమ వస్తేనే గొల్లు మనేస్తున్నాను, కొంచెం ఇబ్బంది వస్తేనే యేసయ్యా మర్చిపోయామంటున్నాను. పిల్లలు చచ్చిపోతుంటే, ఇండియా వచ్చారు పిల్లలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతుంటే ఇంట్లోనే వాకిట్లోనే సమాధి చేసేస్తున్నారు పిల్లలు. రోజు సమాధి కనపడుతుంటుంది, పోరా బాబు ఇంటికి, పోరా బాబు ఇక్కడ నువ్వేం సేవ చేస్తావని ఆ సమాధి చెప్పొచ్చు. నోవే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక చోటకి, సువార్త కాదు సభ వాక్యం చెప్పడానికి వెళ్ళారు. పెద్ద చర్చి. ఆ చర్చి వెనకాల పాస్టర్ గారి ఆఫీస్ రూమ్, పెద్ద ఆఫీస్ రూమ్, చాలా అలాగే ఆఫీస్ రూమ్. ఆ సందేశం ఇవ్వడానికి ముందు ఆఫీసులోకి తీసుకెళ్లారు. కూర్చుంటారు కదా, కొంచెం కాఫీ టీవీ ఇస్తారు కదా. కూర్చున్న తర్వాత పాస్టర్ గారు కూడా అలా కూర్చున్నారు. పెద్ద టేబుల్, అలా ఆఫీస్ అంతా చూస్తూ టీ తాగుతాయినా ఇక్కడ ఎత్తుగా ఉన్నాయేంటి బల్లల్లాగా,
ఇవి చూస్తుంటే ఇవి బల్లలు కాదు, ఏదో సమాధి లైన్లులాగా ఉన్నాయేంటి, ఎత్తులు పల్లాలుగా. ఈ రూమ్ అంతా అలాగున్నాయేంటి, 7 ఏంటి, ఈ 8 ఏంటి, వరుసల్లో ఉన్నాయేంటి అని అడిగితే, అవునండి నిజమేనండి అవి సమాధులండి అని. సమాధులా? అమ్మో, ఆఫీసు సమాధులా అంటే అప్పుడు పాస్టర్ గారు 5 నిమిషాలు చెప్పారట అవి ఎవరి సమాధులు. అక్కడ సేవ చేయటానికి వచ్చి, రష్యా నుంచి సేవ చేయటానికి వచ్చి పిల్లలు పుట్టగా ఆ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే వ్యాధులతో, అప్పుడు లేవు కదండి మెడిసిన్స్ ఏమీ లేవు ఇండియాలో, చచ్చిపోవటమే, దేవుని కృప ఉంటే బతకటం, లేకపోతే లేదు చచ్చిపోవటమే. అలా కళ్ళ ముందే పిల్లలు. వాళ్ళ సమాధి ఇక్కడే చేసేస్తారు, అది ఆఫీసులో. ఎందుకంటే ఆఫీస్ రూమ్లో ఆ పాస్టర్ గారు కూర్చుంటే ఏం చేస్తారు చెప్పండి, ఇంకా సుఖాల కోసం భోగాల కోసం చూడ పాస్టర్ గారు మండిపోతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేని ఉద్యమం వచ్చేస్తూ ఉంటుంది అక్కడ కూర్చుని ప్రిపేర్ అయితే వాక్యం. చర్చిలోకి వెళ్ళి మండించేస్తాడు. కదిలిపోయారట ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. ఇంకో చోట అలాగే సాక్ష్యం చెప్తారు. ఆ సాక్ష్యం చెప్పే విధానం చూస్తుంటే నేను ఏం చేస్తున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బెంజ్ కారు కావాలి, బెంజ్ కార్లు ఇంత ఉండాలి, నాకు అది కావాలి, అంత ఉండాలి. ఇప్పుడు జరుగుతున్న సేవలన్నీ చూస్తామంటే ఆ పుస్తకం, ఆ దైవజనుడు రష్యా నుంచి 19-22 సంవత్సరాల వయసులో భార్య భర్త ప్రభు చేత ప్రేరేపించబడి దక్షిణ భారతదేశం వెళ్ళిపోమంటే రష్యాలో ఎక్కడో మంచుబడే ప్రాంతంలో నుంచి దర్శనం పొంది ఇండియా పొండి, దక్షిణ భారతదేశం పొండి, అక్కడ నేను చూపిస్తాను, అక్కడ నా సువార్త ప్రకటించినట్టు. ఇప్పుడు 17th సెంచరీ ఆ దినాల్లో వచ్చారు. ఇంకా చెప్పాలంటే దైవజనుడు చెప్తారు, విలియమ్స్ గారు నడిచి వచ్చారట. నడిచి వస్తే గొప్పని కాదు, ఏదో గౌరీపట్నం నడిచే కొండెక్కినట్టు. నో, కట్టుబట్టలతో తమకున్న కొంచెం సామగ్రితో చర్చి ప్రార్థన చేసి పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చిన కొంచెం ఆ ధనంతో సరిపోదు. అసలు రష్యా దాటడానికే ఆ డబ్బు సరిపోదు. ఆ దినాల్లో ట్రైల్ గేమ్ ఉన్నాయో లేవో తెలియదు. కనుక కష్టపడి వచ్చారు, నడిచి వచ్చారు. నడిచి తెలంగాణ ప్రాంతం ఒక ప్రాంతం ఉంది, అక్కడికి వెళ్ళాక ఇక్కడ సేవ చేయాలి అన్నారట ప్రభు. దేవుని మానికి స్తోత్రం. ఎక్కడ రష్యా, ఎక్కడ సైబీరియా. 18-20 సంవత్సరాల వయసు, పెళ్లి చేసుకున్నారు అప్పుడే. ఇక్కడికి వచ్చాక పుట్టాడు మొదటి బాబు. అప్పుడే సమర్పణ. ఆ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా సేవ చేశారు, సేవలు ఎలాంటి విషయాలు ఎదుర్కొన్నారు, ఎన్ని వేల కుటుంబాలను ప్రభు వైపు తిప్పారు. ఆ సమయంలో ఎంత మూర్ఖంగా ఉండేవారో తెలుసు కదా మనోళ్ళు, ఎంత మూర్ఖంగా. అప్పుడంటే సాఫ్ట్గా అన్నీ ఒకటే పర్వాలేదు, అప్పుడు అస్సలు ఏం లేదు, కొట్టి చంపి పాడేయటమే. అయ్యో కొడుతున్నారు కాపాడినట్టు ఎవడు కూడా రాడు, ఇంకో దెబ్బేస్తాడు. అలాంటి ఏరియా ఇది. అంటే మూర్ఖతరం. పెద్ద టౌన్ సిటీ కాదు, ఒక కురుగ్రామం ఏరియా. గ్రామాలు తిరుగుతూ వాళ్ళు సువార్త చెప్పి దాదాపు 3,000 మంది, 3,000 కుటుంబాలను ప్రభువులకు నడిపించారట. ఇక్కడే పిల్లలు చనిపోయారు, ఆయన చనిపోయారు. అప్పుడు ఆమె స్థానిక సంఘం అక్కడున్న పెద్దలకు అప్పచెప్పేసి ఆమె పెద్దామె అయిపోయి మళ్ళీ రష్యా ఇంటికి వెళ్ళిపోయింది. భర్తను కూడా తీసుకెళ్ళలేదు, పిల్లలు ఎదిగి కూడా రాలేదు. అసలు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆ యూట్యూబ్లో మాట చెప్తుంటేనే నాకు ఏడుపు వచ్చేసింది. ఇప్పుడు సేవ ఏముంది, ఇందులో ఓ ఫోను, ఇందులో ఓ ఫోను, 3 సూట్లు, 3 బూట్లు, బెంజ్ కార్లు, ఓల్వో కార్లు. సేవకు వస్తే ఇలాగ ఉంటుందన్నమాట అనుకునే ఆస్పృహ. ఎనీవే, చెప్తుంటేనే ఏడుపు వస్తామని, చెప్తుంటేనే అనుకోకూడదు, కానీ నాకు సిగ్గు అవుతుంది. నేనేం సేవ చేస్తున్నా, ఇదేం సేవ, ఇదేం సోకు సేవ అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీతో చెప్తుంటే. ఎనీవే, దేవుడు మన్నించునుగాక, దేవుడు సహాయం చేయునుగాక, దేవుడు బలపరచునుగాక, దేవుడు మనల్ని పరిగెత్తించునుగాక. దేవుడు అలాగ మనం సమర్పించుకునేలాగున్నా, లేదా అలా సమర్పించుకుని కొండల్లో కోనల్లో కష్టపడి తిని తినక సేవ చేస్తున్నా ఈ దేశం వాళ్ళే మిషనరీలు సమర్పించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వెనకాల వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ సేవ బలపడటం కొరకు మనం ఇంట్లో కనీసం వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేయదుగాక. దేవునికి స్తోత్రం. వాళ్ళ కోసం కడుపు కట్టుకుని, అయ్యా అక్కడున్నా, అయ్యా ఇక్కడున్నా, అయ్యా ఇక్కడున్నా. మన తమ్ముళ్ళు, మన అన్నలు కొడుతున్నారు, తిడుతున్నారు, తలబద్దలు కొడుతున్నారు, చొక్కాలు చింపేసి డప్పులు కొట్టి ఊరేగిస్తున్నారు.
అయినా వాళ్ళు వచ్చేయటం లేదు. తప్పించుకుని మళ్ళీ ఇంకో గ్రామం పోయి అక్కడ మళ్ళీ తలదాచుకుని అక్కడ మళ్ళీ కరపత్రం పంచో లేదా యేసు నమ్ముకుండానో లేదో ఒక 2 కుటుంబాలను ప్రభువులోకి నడిపిస్తున్నారు. సేవ అంటే నిర్వచనం తెలియాలి, ఇంకా నాకు అనుకోవాలి. అవును కదండి, సేవ అంటే ఇంకా డెఫినేషన్ నాకు తెలియదు. నేను సేవకు సమర్పించుకుంటున్నానంటే ఇంకా దానిలో ఉన్నటువంటి అర్థం నాకు ఇంకా తెలియలేదు. పై ఆ కేక్ మీద ఉన్న క్రీమ్ నాకు కనపడుతుందన్నమాట. అది కేక్ అవటానికి ఎన్ని గ్రైండ్ అయిందో, ఎంత ఊరిందో, ఎంత ఉబికిందో, ఎంత కుమ్మబడిందో, ఎంత రుద్దబడిందో, ఎంత కాల్చబడిందో, ఎంత సొగసుగా, మాడిపోయేలా కాలకూడదు, సొగసుగా కాలాలి. అది కేక్ అంటే ఓవెన్లో పెడతారు, కాలిపోయే టెంపరేచర్ ఉండకూడదు, అది తోడుకోకుండా పలచగా ఉండే టెంపరేచర్ ఉండకూడదు, పసందుగా ఉండాలి. అవును కదండి, కేక్ బేకింగ్ అలా బేక్ అవ్వాలి. నేను సేవ ఏమిటనుకుంటున్నానంటే కేక్ మీద ఉన్న ఆ డెకరేషన్ చూసి అదే సేవ అనుకుంటున్నా. చాలామంది అలాగ అనుకుంటున్నారేమో, అలాగ అనుకుని నేను సేవ అంటున్నారేమో. బాబు, నీ జీవితము ఉడకుతుంది, నీ ఆధ్యాత్మిక జీవితము బాగా నిగారింపు మధుర రావాలంటే దేవుడు నిన్ను గ్రైండ్ చేసి చక్కగా పసందైన వేడిలో నిన్ను తయారు చేస్తాడు. అది నాశనం చేసే వేడి కాదు, అందరికీ రుచికరంగా ఉండేలాగుని చేసే వేడది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందండి, ప్రభు మనతో మాట్లాడే మాట మాకు అర్థమవుతుందన్నవారు సంతోషంగా దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. స్పీకర్ రీసౌండ్ ఏమి రావట్లేదు కదా, అన్ని మాటలు వస్తున్నాయి మీ దగ్గరికి. ఓకే, మంచిది. ఎక్కడికి వచ్చాము? 5 నుంచి 7 వరకు ఎలాగుండాలి, మళ్ళీ 7లో మధ్య నుంచి 7 చివరి వరకు ఎలాగ ఉండకూడదు, మళ్ళీ 8వ వచనం నుంచి మళ్ళీ ఎలాగ ఉండాలి. చూడండి ఎంత పసందుగా చెప్తాడు. ఎందుకనగా అధ్యక్షుడు 7వ వచనం, దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడుగా ఉండాలి. అతడు స్వేచ్ఛాపడు అంటే నా ఇష్టం అనేవాడు కాకూడదు, ముక్కోపి కాకూడదు, మద్యపాని కాకూడదు, కొట్టేవాడు కాకూడదు, రాంగ్ రూట్లో లాభాన్ని ఆశించేవాడు కాకూడదు. అంటే సెంటిమెంట్ని వెదజల్లి సెంటిమెంట్తో డబ్బులు సంపాదించుకునేవాడు కాకూడదు. కొంతమంది ఏడిపిస్తూ డబ్బులు నొల్లుకుంటారు, యాక్షన్ చేస్తూ డబ్బులు నొల్లుకుంటారు. కుదరదు. అలా చేసి మళ్ళీ 8వ వచనం, అతడు ఏమై ఉండాలి? అతిథి ప్రియుడు అంటే అతిథులను ప్రేమించేవాడు, అంటే ఆతిథ్యమిచ్చుట యందు ఇష్టపడినవాడు. ఎందుకు వచ్చావు, ఇప్పుడు రావాలా, ఎవడు కొట్టాడతాడు నీతోటి, పో అనేవాడు కాదట. అతిథిగా వచ్చినవాడు అతిథి అనుకుంటే హాస్పిటాలిటీ. అతని జీవితం ఎలా ఉండాలి చెప్పండి? హాస్పిటబుల్గా ఉండాలి. మన్ననతో ఏం కావాలి, ఏంటి, ఎందుకు వచ్చావు, ఏమైంది అని కొద్ది నిమిషాలైనా ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి. కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాడిగైనా ఉండాలి. హాస్పిటాలిటీ. అతిథి ప్రియుడు అంటే ఆతిథ్యం ఇచ్చుట యందు ఆశ అంటే ఇష్టం కలిగిన వాడు. ముఖం మీద తలుపులేసేవాడు కాదు. అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ 7 కొండలు, ఎక్కడ 7 కొండలు ఉన్నాయి కదండి, ఎక్కడ ఇలా పోతే 7 కొండలు, ఇంకో చోట 3 కొండలు. కొంతమంది అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే 17 కొండలు, 17 ద్వారాలు దాటుకెళ్ళాలి. తెలుసా మీకు? ద్వారాలు కాదు, 17 మంది నేను ఇంటర్వ్యూ చేస్తారు. మొదట ఒకడు, తర్వాత ఇంకొకడు, తర్వాత ఒకడు, తర్వాత ఇంకొకడు, అందరూ ఫిల్టర్ చేశాక ఆ పెద్దయ్య గారి ముఖం చూడాలి. అప్పటిదాకా నేను ముఖం చూడడం. కానీ అదేంటి విచిత్రం, అంత 17 గుమ్మాలు దాటిన తర్వాత ముఖం చూపించిన వాడికే పంపిస్తారు అందరూ కానుకలు, సూపర్గా పంపిస్తారు. ఎంత అమాయకులు. అందుకే కొంతమంది దైవజనులు అంటారు, స్వామి గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, ఇంకా చాలామంది అంటారు, గొర్రెలు భలే సెంటిమెంట్తో వాళ్ళు లాగేస్తున్నారు అక్కడి నుంచి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్న ఎవరో పాస్టర్స్ ఫెలోషిప్ గ్రూప్ ఉంటుంది కదా, ఎవరో వీడియో పెట్టి ఇది తప్పక చూడండి అన్నారు. ఎవరో ఒక అమ్మాయి, ఏంటబ్బా పాస్టర్స్ పెట్టారంటే చెత్త ఏం పెట్టరు, అలాగ ఆన్ చేశాను, పెద్ద పాస్టర్ గారు పెట్టారు కదా అని ఆన్ చేస్తే ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు కాయలు చాలా మంచిగా కాసిందట. ఎవరికో ఫోన్లో చెప్తుంది. ఆ కాయలు చెప్పిన తర్వాత ఇంకో మాట అంటుంది, ఆ దైవజనుడికి నేను పంపిద్దాం అనుకుంటున్నాను,
ఇంత పంపిద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా నాతో ఏకీపిస్తే మనం కలిసి పంపించవచ్చు, ఆయన మంచి సేవ చేస్తున్నారు కదా అని చెప్తా ఉంది. సరే సరే సాయంకాలం కలుసుకుందాం అంది. కాసేపటికి వాళ్ళ అబ్బాయి అనుకుంటాను, మమ్మీ పక్కింట్లో కూడా మామిడి చెట్టు ఉంది అన్నాడు. అవును ఉందిరా అందా అంటుందామె. పక్కన వచ్చాడు, కుర్రోడు వచ్చాడు. అంటే సినిమాటిక్గా తీసుంటారు అది. పక్కింట్లో కూడా మామిడి చెట్టు ఉంది అంది. ఆ మామిడి చెట్టు ఎన్ని కాయలు కాసిందో అన్నాడు. అవును బాగా కాసింది, చాలా కాయలు ఉన్నాయండి. ఆ మామిడి చెట్టుకి వెళ్ళి నీళ్లు పోద్దామా, ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎరువేద్దామా, ఆ మామిడి చెట్టు దగ్గర కలుపు తీద్దామా అంటున్నాడు పిల్లోడు. అది ఆళ్ళ చెట్టుకు మనం నీళ్ళు పెట్టి మన చెట్టు కాయాలి, కానీ మన చెట్టు పైకి ఎదగాలి, కానీ మన చెట్టుకు కాస్తే మనం పోసుకుంటాం కాయలు. ఆళ్ళ చెట్టుకు మనం నీళ్ళు పెట్టి ఆడ పోసుకుంటారు నీళ్లు అందట. అప్పుడు కూతురు వచ్చింది, ఇంకా పొట్టిగా ఉంది పిల్ల. మరి మనం ఈ చచ్చికాయలు తింటున్నాంగా, పాస్టర్ గారు మన కోసం ప్రార్థన చేస్తున్నారుగా, పలకరిస్తున్నారుగా, బాగున్నావు కదా అంటున్నారుగా. అంటే టీచింగ్ కోసం తీసేయాలి. నిజంగా అలాంటి కుటుంబాలు ఎక్కడ ఉండవులేండి, ఊరికే టీచింగ్ కోసం. ఆ పిల్ల అందట, మరి మన చర్చికి మనమే నీళ్లు పోసుకోవాలి కదా, మనమే సహాయం చేసుకోవాలి కదా, మనమే కలుపు తీసుకోవాలి కదా, అప్పుడు మన చెట్టు బాగా కాయలు కాస్తుంది కదా, చర్చ్ మెంబర్స్ పెరుగుతారు కదా, కొత్త వాళ్ళు వస్తారు కదా అన్నట్టు మాట్లాడింది. కళ్ళు తెరిచింది ఆవిడ. కళ్ళు తెరిచేసి అప్పుడు ఇద్దరిని పంపించేసి అప్పుడు తనలో తను చెప్పుకుంటుంది, అవును కదా, నిజమే కదా, ఎవడి చెట్టు కాడ నీళ్ళు పోసుకోవాలి, ఎవడెళ్ళే సంఘానికి వాడు క్షేమంగా ఉండేలాగా చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకేనేమో ఆ దైవజనుడు ఎవరు పెట్టారు గ్రూప్లో, తప్పక చూడండి అని. ఎనీవే, ఆతిథ్యమిచ్చుట యందు ఇష్టపడేవాడు సజ్జన ప్రియుడు. ఒకటో అంకుంది. అంటే కిందేమని చెప్పండి, సద్విషయమందు ప్రియుడు. అంటే సద్విషయములు, మంచి విషయాలు మాట్లాడేవాడు. మంచి విషయాలు మాట్లాడుతుంటే ఎవరైనా సరే చెవి ఇచ్చేవాడు. సద్విషయాలు. సజ్జన ప్రియుడు, మంచి జనులతో స్నేహం చేసేవాడు. మంచి మాటలను వినేవాడు. మంచి మాటలను వినుటకు చెవి కోసుకునేవాడు. చెడ్డ మాటలు, అక్రమైన మాటలు, అపవిత్రమైన మాటలు, అసూయ కలిగించే మాటలు, రోషం కలిగించే మాటలు చెప్పడు. చెప్పేవారు చెప్తుంటే చాలమ్మా పనుంది నాకు అనాలి, కానీ ఇంకేంటి ఇంకెవరైనా అలాగున్నారా మన ఊర్లో? దేవుడు అంటాడు, నీ పని అది కాదు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు వినాల్సింది ఈ మాటలు కాదు, నువ్వు వినాల్సింది పరిశుద్ధాత్మ మాట, నువ్వు వినాల్సింది దేవుని స్వరం, నువ్వు వినాల్సింది యేసు వాక్యం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజ్జన ప్రియుడు అంటే సద్విషయముల యందు ఆసక్తి కలిగినవాడు, స్వస్థ బుద్ధి గలవాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినవాడు. అంటే సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్. స్వస్థ బుద్ధి అంటే చాలా నిర్వచనాలు వస్తాయి. స్వస్థ బుద్ధి గురించి చాలామంది మాట్లాడారు. పౌలు మాట్లాడతాడు, పేతురు మాట్లాడతాడు. చాలా సందర్భాల్లో స్వస్థ బుద్ధి అనే మాట వాడబడింది. స్వస్థ బుద్ధి అంటే బుద్ధి, మంచి బుద్ధి మాత్రమే కాదు, సెల్ఫ్ డిసిప్లిన్. ఎందుకు ఈ మాటలు ఎందుకు అనుకున్నానంటే, డిసిప్లిన్ ఉంది ఇందులో దేవుడి డిసిప్లిన్ కాదు, సెల్ఫ్ డిసిప్లిన్. ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నేను ఏ విషయాలు ఇంత ఆసక్తి కలిగి ఉంటున్నాను, ఏ విషయాలు వినటానికి నేను చెవి కోసుకుంటున్నాను, ఏ విషయాలు వింటుంటే నాకు నిద్ర రావట్లేదు, ఏ విషయాలు వింటుంటే నాకు నిద్ర వస్తూ ఉంది, వైశ్యుడై ఎందుకు అలాగ ఉంటా ఉంది అనేది మనం తప్పకుండా గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పవిత్రుడు, నీతిమంతుడు, ఆశా నిగ్రహము గలవాడై, సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్, ఆశను నిగ్రహించుకునేవాడు, కోరికలను నిగ్రహించుకునేవాడు, శరీరాశలను జయించేవాడు, నేత్రాశను జయించేవాడు, జీవపడంబాన్ని జయించేవాడు అయి ఉండాలి సంఘ పెద్ద నాయకుడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకేం చేయాలి? తాను హితబోధ విషయమై, అంటే అంకెంత ఉంది అక్కడ? 2. అంటే ఆరోగ్యకరమైన బోధ. దేవుని బోధే, దేవుని మాటలే. ఈ వాక్యాన్ని చెప్పే విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యాన్ని చేతబట్టి యేసు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం, ఈ బైబిలే చేతబట్టి యెహోవాయే దేవుడు, యేసు మనకు అన్నయ్య అంతే అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
ఈ మాటలకు చేతబట్టి వచనాలు ఉన్నాయి, ఆ వచనాలను వివరించి, ఇదిగో వచనాలు ఎలాగ ఉంది కదా, కనుక యేసు మనకు జ్యేష్ఠుడు, ఆయనతో పాటు మనం కలిసి వారసత్వం పంచుకుంటాం. యేసు మొట్టమొదటిగా పుట్టింపబడ్డాడు, దేవుని చేత మొదటిగా సృష్టిలో అతడే పుట్టించబడ్డాడు, దేవుడు యేసునే చేశాడు. కనుక యేసు కంట తండ్రి గొప్ప. కనుక యేసును హైట్ చేయకండి. యేసు గుడ్డు, యేసు ప్రవక్త, యేసు మహిమ, యేసు రక్తం, యేసు శిలువ, యేసు పాపక్షమాపణ, ఓకే ఓకే ఓకే, కానీ యేసు దేవుడు కాదు. అక్కడ అవుతారు. ఇదే బైబిలు. అవే సంఘాలు విస్తరించి ఉంటాయి, వేల సంఘాలు ఉంటాయి, ఎంతో డబ్బు, ఎన్నో కానుకలు, ఎన్నో వేల మంది విశ్వాసులు. బట్ జీసస్ ఈజ్ నాట్ లార్డ్, జీసస్ ఈజ్ నాట్ గాడ్, హీ లెట్స్ లైక్ అస్. ఆయన మన అన్న, మన జ్యేష్ఠుడు, మన వల్లే శోధించబడ్డాడు, చూసారా మనలంటుడే అని. ఆ వచనాలను పొల్ల విరుపులా చెప్తే నిద్రపోతూ వినేవాడు నిజమే అనుకుంటారు, అశ్రద్ధగా వినేవాడు నిజమే అనుకుంటారు. అలాంటి సంఘాల్లో దూరతారు, ఆకర్షించబడతారు. ఏదో చర్చిలోకి వచ్చాము, ఏదో బైబిల్ పట్టుకున్నారు, ఏదో చెప్తున్నారు, ఎత్తులో కూర్చున్నారు, ఇదే సరిపోద్ది మనకి. యేసు దేవుడు కాదని నువ్వు ఎలా చెప్పగలవు? దేవుడు అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అంటే ఎవరు? సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి ఎండును, సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆ వాక్యమే శరీరం ధరించుకుని యేసుగా మన మధ్యకు వచ్చాను. ఆ వాక్యమే సమస్తమును సృష్టించిన సృష్టికర్త. తండ్రిలో ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. కమాన్, తండ్రిలో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. తండ్రి నుంచి విడదీయబడి వచ్చాడు, మళ్ళీ తండ్రి పంచలు చేరాడు, తండ్రి మహిమలోనికి చేరాడు. ఒకవేళ తండ్రి గొప్ప అయితే యేసును పక్కన కూర్చోబెట్టుకుని ఆ దూతలు, ఆ 4 జీవులు, కెరూబులు, శరాఫులు, పెద్దలందరూ కూడా కిరీటాలు తీసి సింహాసనం మీద లేచి సాగిలిపడి, దేవుని గొర్రెపిల్ల నీకే మహిమ, సృష్టికర్త యెహోవా నీకే మహిమ అని ఆరాధన చేస్తుంటే తండ్రి ఊరుకుంటాడా అన్నట్టుగా, ఈ పక్కన కూర్చున్నంతట్లో పంపబడిన వాడను అన్నంతట్లో, మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాను అన్నంతట్లో, తండ్రి దగ్గర చాలా ఇళ్ళు ఉన్నాయి నేను వెళ్తాను మీరు రెడీ చేస్తాను అన్నంతట్లో, ఆయన దైవత్వాన్ని నువ్వు తీసేయొద్దు, ఆయన దైవత్వాన్ని సింహాసనం నుంచి దింపొద్దు, ఆయన దేవుడు కాదు దైవత్వం లేనివాడు అని చెప్పేసి నువ్వు చెప్పొద్దు. స్తోత్రం కలుగునుగాక. ఇది ఒక లైను. దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమై తాను చేసే బోధ వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా సంఘమును దేవుని వైపు చూసేలాగున్న, దేవుని ముఖదర్శనం చూచే ఆకలి సంఘంలో పుట్టేలాగున్న బోధ చేయాలి. కానీ నీ బోధ సంఘం నిన్ను చూసేలాగా చేసుకోకూడదు. నువ్వు చేసే బోధ, హితబోధ ఏంటంటే చెప్పండి? ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆదరించేవాడు, ఓదార్చేవాడు, స్వస్థపరిచేవాడు, కాపాడేవాడు, పడినా సరే చెడినా సరే బాగు చేసి, చితికిపోయినా చిగురొచ్చేలా చేసి మళ్ళా తన పక్కన నుంచోబెట్టుకుంటానన్న ఆయనను చూసేలాగును నీ బోధ ఉండాలి. సంఘం అంతా నీ చుట్టూ తిరుగుతూ, నీకు చప్పట్లు కొడుతూ, నువ్వు చెప్పినట్టు నాట్యాలు చేసేవారుగా ఉంచకూడదు. నువ్వు సంఘాన్ని, నిన్ను కాదు సంఘం చూడాల్సింది, నిన్ను కాదు సంఘం పొగడాల్సింది, నీ వైపు కాదు సంఘం చూడాల్సింది, సంఘము నువ్వు కలిసి యేసు వైపు చూడాలి. దేవుని నామానికి స్తోత్రం. దీస్ ఆర్ ది థింగ్స్, సో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. కనుక చేస్తున్నారు అక్కడింత అక్కడంతా అని అనుకుంటాను. నేనైనా మరొకరైనా, పెద్ద అయినా చిన్న అయినా, నిన్న మొదలుపెట్టినా 30 సంవత్సరాల సేవ మొదలుపెట్టినా, ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనలను ఉతికారేస్తాయి. హితబోధ అంటే ఏంటి? ఏది హితబోధ? ఆరోగ్యకరమైన బోధ. సంఘానికి ఏది ఆరోగ్యం? దేవుని మాట ఆరోగ్యం. ఏది ఆరోగ్యం? యేసు మాట ఆరోగ్యం. నేను నా మాటను పంపి నిన్ను బాగు చేస్తా, శరీరాన్ని బాగు చేస్తా, మనసును బాగు చేస్తా, ఆత్మను కూడా శుద్ధి చేయగల శక్తి కలిగినది నా మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హితబోధ అంటే యేసు వైపు నువ్వు చూచేలాగున చేయాలి. హితబోధ అంటే యేసు మీద నువ్వు ఆనుకునేలాగున ఉండాలి బోధ. హితబోధ అంటే యేసు నాకు సహాయం చేస్తాడని మోకరిల్లి నిరీక్షణ కలిగి యేసు అని యేసుని పిలిచేలాగున చేయాలి నీ బోధ. యేసు గురించి చెప్తావు కానీ చాలా వరకు నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకుంటావు. సంఘానికి నువ్వు కనపడాలనుకుంటావు, లోకానికి నువ్వు కనపడాలనుకుంటావు, సంఘస్థులందరూ నిన్ను చూడాలనుకుంటావు, నీ చుట్టూ చేరి భజన చేయాలనుకుంటావు, నీ బూట్లకు పాలిష్ చేయాలనుకుంటావు. జరుగుతున్నాయి. అదే సేవ అనుకునేవారు ఉన్నారు, తప్పులేదనుకునేవారు ఉన్నారు.
మేము కూడా దేవుళ్ళవే కదా, మీరు దేవుళ్ళై ఉన్నారని లేఖనం పట్టుకుని మేము కూడా దేవుళ్ళవే అని కాళ్ళకు మొక్కించుకునేవారు ఉంటారు. కాళ్ళకు మొక్కినా సరే అబ్బో సకం నేత్రాలతో ఇలా చేతులేసి ఆశీర్వదించే గొప్ప నాయకులు ఉన్నారు. అక్కడ పేతురు కొన్నేళ్ళింటికి వెళ్తే కొన్నేళ్ళు దేవుడే నీ గురించి చెప్పాడయ్యా బాబు, నువ్వేదో మాటలు చెప్తావంట, దేవుడే నిన్ను రికమెండ్ చేస్తే నువ్వెంత గొప్పోడవో అని గబగబా వచ్చి కాళ్ళ మీద పడుతుంటే ఈ పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు. లేపేశాడు బద్దాలు పట్టుకుని, ఏంటి నువ్వు చేస్తే పని, నేను కాదు దేవుణ్ణి, మనం ఇద్దరం కలిసి ఆయనకు మొక్కాలి. దేవునికి స్తోత్రం. నేను ఆయనను కాదు, ఆయన నోటి బోరను మాత్రమే. దేవునికి స్తోత్రం. పౌలు మరొక భక్తుడు కూడా ఎవరినో స్వస్థపరిచి వీధిలోకి వస్తే అదందరికీ తెలిసిపోయి బళ్ళు కట్టుకొచ్చేసారు, బలిపశువులు తీసుకొచ్చేసారు. బృహస్పతి అని ఒక్కడికి మరొకటి దేవతల పేర్లు పెట్టేశారు, డప్పులు తీసుకొచ్చేసారు. ఇక వీళ్ళకి బలు ఇవ్వటానికి వీళ్ళకి నైవేద్యాలు చేయడానికి వాళ్ళు ఆశపడిపోతే పౌలు ఆ మరొక భక్తుడు ఏం చేశారు చెప్పండి, ఇంకో 3 బళ్ళు పట్టుకురండి, ఇంకో 33 బలులు పట్టుకురండి అనలేదట. జుట్టు పీకేసుకున్నారు, బట్టలు చింపేసుకున్నారు, పిచ్చోళ్ళ కేకలేసేసారు వాళ్ళ మధ్యన. ఏంటి మీరు చేస్తున్న పని, ఏంటి ఊరేగింపులు, ఏంటి సన్మానాలు, ఏంటి బోర్లు, ఏంటి డప్పులు, మేం కాదు బాబు స్వస్థపరిచింది యేసు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మాకు మొక్కుతారేంటి. అవన్నీ ఎక్కడికి పోయాయి. ఆదిమ సంఘం అంటూ గొప్ప ప్రసంగాలు చేస్తాం మేము, ఆదిమ అపొస్తలులు గొప్ప ప్రసంగాలు చేసి బల్లగుద్ది మరీ చెప్తాం, క్రమం 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 అంటూ. మా దగ్గరకు వచ్చేటప్పటికి మేము కూర్చుంటాం పల్లకీల్లో, మా దగ్గరకు వచ్చేటప్పటికి సంఘం అంతా మేము చూడాలి, మీరు దారిపారు, మేము లేకపోతే సంఘం పోయినట్టే. లేదు, కాపరి వచ్చినా కాపరి పోయినా మరొక కాపరి దేవుడు నియమిస్తాడు, అందులో సందేహం లేదు. కానీ నాతోనే సంఘం ఉంది, నేను పోతే సంఘం పోయినట్టే. నువ్వు పోయినా సరే ఎవరిదైతే ఈ సంఘమో ఆయన ఉంటాడు సంఘం దగ్గర, ఆయన ఉంటాడు సంఘంలో, ఆయన కట్టుకుంటాడు సంఘాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. నేను లేకపోతే మీరు పోయినట్టే అని కొంతమంది బెదిరి పెట్టేస్తారంతే. నేను లేకపోతే మీరు అయిపోయినట్టే అని బెదిరెట్టేస్తారు. నిజమే, కొంతవరకు అవును, ఆయన లేకపోతే అమ్మో ఎలాగని. కానీ ప్రభువు చెప్తున్నారు, నా సంఘం నాకు తెలుసు ఎలా నిలబెట్టుకోవాలో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హితబోధ విషయమే జనులను హెచ్చరించుట, ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఎదురు చెప్పారనుకోండి, ఎదురాడే వారి మాట ఖండించాలి. ఎదురాడే వారి మాట ఖండించటానికి ఎప్పుడు సంఘ పెద్ద సిద్ధంగా ఉండాలి. ఎదురాడేవాడు గొప్ప కులవాడు అనుకోండి, మనకి ఎందుకు వచ్చిన గొడవలే బాబు, నాయకుడు నోరు మూసి కూర్చోకూడదు. ఎలా ఖండించాలి, ఖండించడం సిద్ధంగా ఉండాలంటే నీ జ్ఞానంతో కాదు. ఎవరైనా ఇలా కాదు ఇలా చెయ్యొచ్చు కదా అని అంటే లేఖనం ఇలా చెప్తుందని లేఖనాన్ని నువ్వు బాగా పఠించి సారాన్ని మనసులో పెట్టుకుని ఎప్పుడైనా అలా ఎదురొస్తే ఆ ఎదురు అవును సమంజసమైన అందరూ కూర్చుంటే ఎందుకు వచ్చిందిలే అని అనుకోవద్దు. కులాన్ని బట్టో డబ్బును బట్టో లేదు, అది లేఖనాన్ని సరిపోతుంటే లేఖనం తీసి చూపించు, ఇదిగో దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, కుదరదు, స్తోత్రం కలుగునుగాక, ఇలా చేయటానికి వీలేదు అని చెప్పాలి పెద్ద. నోవే, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎవరు చెప్పగలుగుతున్నారు? పెళ్ళిళ్ళు చెప్పగలుగుతున్నారా? లేకపోతే బాల్యం నుంచి కౌమార్యంలోకి వస్తే చేసే పండగల్లో ఎవరైనా పాస్టర్లు చెప్పగలుగుతున్నారా? ఎక్కడెవరు చెప్పగలుగుతున్నా? చెప్తే ఎవరు వింటారో చెప్పండి. మా వాళ్ళకి ఇలాగే బాగుంటుందండి, మేము ఇలాగా చేస్తామండి. యూదుల పారంపర్యాచారాలనే వదిలిపెట్టమైన పౌలు ఇలా ఇరిచేస్తే ఇంక అన్య సంబంధమైన ఆచారాలను ఇంకెంత దూరంగా ఉంచాలి మనం? యూదులంటే ఎవరు? దేవుని పిల్లలు, ఇజ్రాయేలీయులు. మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు. ధర్మశాస్త్రం ఇవ్వబడగా ఆ ధర్మశాస్త్రాన్ని ఆచరించట్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిచిన వాళ్ళు. ఆ యూదుల పారంపర్యాచారాన్ని పక్కబెట్టమంటున్నాడు పౌలు. యూద మత ప్రవిష్టుడండి, యూద మతం కోసం నిప్పులాగా బతికేవాడండి. యూదులందరూ కూడా ప్రభువుని అంగీకరిస్తామంటే వెళ్ళి సింహాల గుహల్లో పడేసి రాళ్లతో కొట్టి చంపేశాడు యేసు నమ్ముకున్నందుకు. యేసు ప్రభు అని అన్నందుకు ఈవెన్ స్టెఫెన్, అలాగే పౌలు దగ్గరుండి పౌలు కాదు సౌలు, అప్పుడు ఇంకా పౌలు అవ్వలేదు, సౌలుగా ఉండి యూద మతం, ఆ మత ఛాందసవాదంతో, ఆ ధర్మశాస్త్రం అవును కాదనే దేవుని నిర్ణయాలను ఆచరిస్తూ చాలామందిని చంపేశాడు, చాలామందిని చంపించేశాడు, చాలా కుటుంబాలను చెదరగొట్టేశాడు, పడగొట్టేశాడు. అలా చేయుటేందో ఆనందించాడు, అదేదో దేవుని సేవ చేస్తానని అనుకున్నాడు. అవన్నీ లేఖనాల్లో ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆ పౌలు గారే సంఘంతో మాట్లాడితే ఇలాగన
యూద మత ఆచారములను రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, యేసు నమ్ముకున్న తర్వాత, కొంతమంది యూదులు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాత పద్ధతులను వదలటలేదు. కొంతమంది యూదులు నాయకులయ్యారో లేకపోతే కొంచెం మాట తీరు వల్ల, మాట తీవ్రత వల్ల నాయకులుగా కనపడుతున్నారు. వాళ్ళు కొన్ని విషయాలు ఇది మానకూడదు, ఇది కొనసాగించాలి, యెహోవా చెప్పాడు అంటూ యూదులకు సంబంధించిన ఆ మత సాంప్రదాయ ఆచారాలను ఇంకా సంఘం మీద రుద్దుతూ, ఇలా చేయకపోతే కుదరదు సంఘంలో ఉండటానికి అని చెప్తుంటే పౌలు తీవ్రంగా స్పందించాడు. ఇవన్నీ మనం పక్క పెట్టాలి. యేసుక్రీస్తు మాట చొప్పున ముందుకు పోవాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేనే మాట ఊరికనే చెప్పలేదు. అదే 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా అన్నాడు: క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగములు, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. పౌలంటున్నాడు, ఈ సాక్ష్యము నిజమే. ఈ కారణం చేత, ఈ హేతువు చేత వారు, ఎవరు? క్రేతీయులు అంటే క్రేతు అనే పట్టణంలో, అనే ప్రాంతంలో ఉన్న ప్రభువును అంగీకరించిన విశ్వాసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యో, ఇలాంటి మాట ఏంటండి బాబు? క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులు, తిండిపోతులు. ఏం చేస్తున్నట్టు వాళ్ళు? ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము, ఆరోగ్యంగా ఉండు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. ఎవరు వారు? యూదుల మతాచారములను కల్పనా కథలతో జోడించి ఇదే సత్యము, ఇదే సత్యమంటూ సత్యములో నుంచి తొలగిపోవునట్టు చేసే కొంతమంది మనుష్యులు. అంటే క్రైస్తవులే కానీ ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన ఆ మత ఆచార సాంప్రదాయం అన్నిటికన్నా మొట్టమొదటిది సున్నతి అనుకోండి కాసేపు. ఇంకా వాటిని ఆచరించాలి, మీరు దేవుని పిల్లలు అవ్వాలంటే ఇది అయితే, కానీ అది అవ్వకపోతే అన్నట్టుగా కొన్ని కల్పనా కథలు చెప్తున్నారు మీకు. సత్యము నుండి తొలగిపోవనట్టి మనుష్యుల కట్టడలను నువ్వు లక్ష్య పెట్టొద్దు. వాళ్ళు యూదులైతే అయి ఉండొచ్చు, ధర్మశాస్త్రం సంబంధించింది అయితే అయి ఉండొచ్చు, వారిని లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే విశ్వాస విషయంలో దేవుని పిల్లలు ఎదగాలి, బలపడాలి. విశ్వాసం అంటే క్రీస్తునందు విశ్వాసం. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాస విషయంలో వాళ్ళు స్వస్థత, ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి. అలా ఉండే నిమిత్తము ఈ కల్పనా కథలు చెప్పే యెహోవా ధర్మశాస్త్రం, యెహోవా దీపస్తంభం, యెహోవా రొట్టెల పండగ, యెహోవా బల్లల రొట్టె, కొన్ని సంఘాలు ఆ వెరైటీలు, అంటే ప్రజలకు వెరైటీలు కావాలండి. ఇక్కడ దీపస్తంభం పెట్టారనుకోండి, ఏంటంటే సార్ అంటే ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంది కదా, దేవుడు నాకు రాత్రి కాల్లో కనపడి దీపస్తంభం చూపించాడు, దీపస్తంభం పెట్టనా అంటే అన్నాడు, అందుకే దీపస్తంభం తెచ్చాను. దీపస్తంభం అయితే తెస్తాను కానీ అందులో నూనె అయితే నాకు ఇష్టమైన నూనె పోసేస్తాను కానీ ప్రత్యక్ష గుడారం అన్నాక ఆ నూనె దేంతో చేయాలి, ఎంత మోతాదుతో చేయాలి, ఎంత మోతాదుతో ఎన్ని కలిపా నూనె అందులో పోయాలి, అది అక్కర్లేదట. దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉందన్నాడట, పెట్టమన్నాడట. ఇంకా బెక్కువ ప్రార్థన స్థితి కేంద్రంలో ఆ స్తంభం చుట్టానికి వస్తారు అందరూ. దేవుడు చెప్పాడట, దేవుడు చెప్పాడు మన చర్చిలో పెడదాం, మన చర్చిలో పెడదాం, మన చర్చిలో పెడదాం. అది జస్ట్ ఉదాహరణగా చెప్తున్నాను సుమా. అది గొప్ప అయిపోతూ ఉంది, అది పండగ అయిపోతూ ఉంది. యూదుల మత సాంప్రదాయ ఆచారాలను ఇప్పటికీ కొంతమంది వదిలేసిన వారు ఉన్నారు, కొంతమంది తెచ్చిపెట్టుకుని ఇలా చెయ్యాలనేవారు ఉన్నారు, దేవుడు చేయమన్నాడు చెప్పేవారు ఉన్నారు. అలాంటి వారిని మీరు కఠినంగా ఎదిరించండి. తీతు, కఠినంగా ఎదిరించు. అలాంటి కట్టడలను లక్ష్య పెట్టొద్దు. విశ్వాస విషయమైన స్వస్థత కొరటు, ఆరోగ్యంగా ఉండే నిమిత్తం వారిని కఠినంగా అలాంటి మాటలు చెప్పి సంఘాన్ని గలిబిలి చేసేవారిని గదించు. నోరు మూసు కూర్చుంటే సంఘం పాడైపోతుంది. ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారు అనుకుంటే సంఘం పోతుంది.
అలాగనుకుంటే నువ్వు కాపలవాడు ఎలాగవుతావు? ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు, నాకెందుకు వచ్చిన కూడా నువ్వు కాపరవి ఎందుకు? దేవునిలో ఉంచాలి, దేవునిలో పెంచాలి, దేవుని కోసం పెంచాలి, దేవునిలాగా ఉండేలాగా పెంచాలి. దేవుని మనకి స్తోత్రం. ఉంటే ఉంటారు, పోతే పోతారు అనుకుంటే నువ్వు కాపరవే కాదు, అది సంఘమే కాదు, అది ఒక వ్యాపారం అంతే. దేవుని సేవ అనే పేరు తప్ప దాని వెనకాల జరిగేది అంతా కూడా దౌర్భాగ్యపు లోక సంబంధమైన వ్యాపారం. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడాగే మనం 9వ వచనం, ఆశా నిగ్రహము గలవాడయుండి నీతిమంతుడయుండి పవిత్రుడయుండి తాను హితబోధ విషయమై ముందు ఆ బోధ తాను పొందుకుని అది ఆరోగ్యకరమైన బోధగా నిర్ధారించుకుని ఆ బోధతో జనులను హెచ్చరించుటకును, ఒకవేళ ఎవరైనా ఎదిరిస్తుంటే, ఎవరైనా ఇలా కాదు అని ఎదిరిస్తూ ఉంటే మాటలను వాక్యానుసారంగా ఖండించుటకును శక్తి కలిగి జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడై ఉండాలి ఆ సంఘ పెద్ద. ఏ బోధ? నమ్మదగిన బోధ. ఎలా పట్టుకోవాలి? గట్టిగా చేపట్టుకోవాలంటే ఆచరించేవాడే బోధకుడు. బోధకుడెవరు? తాను చేసే బోధ ముందు ఆచరణలో పెట్టేవాడే బోధ చేయుటకు అర్హుడు. అతడే బోధకుడుగా పిలవబడగలడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట్లాడే వాళ్ళందరూ బోధకులేనా? అవునని అంటుంది సంఘం, అవునని అంటుంది లోకం, అవునని అంటారు ప్రజలు కూడా. కానీ తాను బోధించే ఆ సత్యవాక్యం, నమ్మదగిన సత్యమైన బోధను ముందు తాను చేత్తో పట్టుకోవాలి. ముందు దాన్ని తాను అనుసరించాలి, తాను అన్వయించుకోవాలి, తాను ఆచరించాలి. అందులో రుచి, చేదు, పులుపు, కారం అన్నీ తన ముందు అనుభవించాలి. అనుభవిస్తప్పుడు ప్రజల ముందు ఆ భోజనాన్ని పెట్టాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయటానికి తీరిక ఉండనటువంటి బోధకులు ఉండొచ్చు. వాక్యం చదవటానికి, మోకరిల్లి వాక్యం చదవటానికి తీరిక లేని బోధకులు ఉండొచ్చు. అయినా సరే బోధకుడు కదా, వెల్ నోటెడ్ అయిపోయాడు, ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయాడు. బైబిల్ తెరవకుండా కూడా చెప్పచ్చు. ఓకే, చెప్పనివ్వడు దేవుడు ఇచ్చిన ఆలోచన. కానీ ఆ నమ్మదగిన బోధను అనుసరించేవాడు ముందు ఆచరించేవాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు కాపరి, ఎవరు బోధకుడు, ఎవరు సేవకుడు? బైబిల్ పట్టుకుంటే అయిపోతారా? మనం చాపేసేస్తాం, 2 సార్లు అంటాం, కూర్చోండి అంటాం, వాక్యం చెప్పండి అంటాం, పాట మైమర్చిపోయేలాగా, ఒక సాక్ష్యం మైమర్చిపోయేలాగా, తర్వాత ఇంకో ఏదో కొద్ది మాటలు. ఎంత బాగుందో. మన చర్చిలో కన్నా బాగుంది, ఆయనకన్నా బాగా చెప్తున్నారు, ఈయనకన్నా బాగా చెప్తున్నారు. ఓకే, చెప్పనివ్వండి. ఏం చూసావు? ఆయన జీవితాన్ని ఏం చూసావు? ఆయన సాక్ష్యాన్ని ఏం చూసావు? ఆయన కుటుంబాన్ని ఏం చూసావు? ఆయన పిల్లల్ని ఏం చూసావు? ఆయన భార్యని ఏం చూసావు? ఆయన కుటుంబాన్ని నడిపే విధానం ఏం చూసావు? ఆయన మాట తీరు ఏం చూసావు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు ఏం చెప్పాడు? ఎప్పుడు కాపరి? ఏదో బోధకుడు అని చెప్పేసి వీధిలో బైబిల్ పట్టుకుని వచ్చేస్తే చాపేసే నో వే. కాపరి ఎప్పుడు కూడా తన బ్రతుకును గొర్రెలకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. చూపించాలి. ఆ తర్వాత గొర్రెల బ్రతుకును చూసి నమ్మాలి. నమ్మే కాపరి వెనకాల వెళ్ళాలి. స్తోత్రం కలుగునుగాక. మరి ఏం చూసాం మనం? ఆ పాట మాధుర్యాన్ని బట్ట, ఆ వాక్యం చెప్పే తీరుని బట్ట, లేకపోతే మన బంధువులు ఎవరో ఫోన్ చేసి పంపించారు, ఆయన వస్తున్నాడు, వాక్యం చెప్తాడు, ఓకే రానివ్వండి, స్పెషల్ అయితే అయిపోనివ్వండి. కానీ కెన్ యూ ఫాలో హిమ్? వాళ్ళు ఫాలో అవుతున్నారంటే వాళ్ళు కాదు, నువ్వు ఫాలో అవటానికి ఏం తెలుసు ఆయన గురించి? దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు కదా, నన్ను వెంబడించండి అన్నాడు. అనుకోండి, ఇక్కడ లీడర్ ఎలాగ ఉండాలంటే నువ్వు చూపించాలి. ప్రభువుని ఎలా వెంబడించాలంటే నువ్వు వెంబడించాలి, అప్పుడు నిన్ను చూపించాలి. నన్ను చూడండి అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునేవాడే. విచారం ప్రారంభ దినాల్లో ఎలాగుందో ఆలోచన మధ్యలో ఎలాగుందో, కానీ ఈ మధ్యకాలంలో దేవుడు ఇంకా రుద్దుతున్నాడు, నన్ను ఇంకా చెక్కుతున్నాడు, ఇంకా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు సేవ చేస్తే ఇంక చెక్కపడాల్సిన పని లేదు, నాకు అంతా నునుపు వచ్చేసినట్టు కాదు. దేవునికి ఇష్టం నేను ఆయన చేతుల్లోనికి, ఆయన మహిమలోనికి చేరే వరకు కూడా నన్ను చెక్కుతూనే ఉంటాడు, నన్ను మారుస్తూనే ఉంటాడు, నన్ను మలుస్తూనే ఉంటాడు. అవునన్న వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెక్కబడే కొలది నునుపు, మెరుపు ఆయన సంతోషం. అది నాకు నొప్పిగా ఉండొచ్చు,
ఆ వంకర నాలో ఉంటే దేవునికి ఇష్టం లేదు. ఆ వంకర తీసేస్తున్నాడు, అమ్మో ఇలాగా అని అనుకుంటే వంకరే. కానీ దేవుడు వంకర తీసి ఎప్పుడైతే మైమరిపిస్తాడో, అమ్మో ఆయన ఎంత ముద్దుగా చూస్తాడో చేతుల్లో నన్ను పెట్టుకుని, చూడండి చూడండి ఇదిగో నేను చెక్కాను అని ఎంత అతిశయంతో చూపిస్తాడో ఇరుగు పొరుగు వారికి. స్తోత్రం కలుగునుగాక. దేవునామానికి స్తోత్రం. 10, 11, 12 వచనాలు ఇప్పుడు దాకా చదువుకున్నాం అనుకున్నాం. 16 వచనం దేవుని డిసిప్లిన్ గురించి 8 పాయింట్లు అని చెప్పాను లాస్ట్ వీక్. నడిపించయ్యా మా నావా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదంతా బోధ అంటారా? బోధ కాదా? ఖచ్చితంగా బోధే. చిన్న మాటలతో తప్పిపోయేవాళ్ళం, చిన్న ఆకర్షణతో పరిగెత్తిపోయేవాళ్ళం, అక్కడేదో బాగుందనుకుంటూ పరిగెత్తిపోయేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిడింగిలో సేవ చేస్తున్న వంశీబాబు చెప్పాడు, ఒక చోటకి దైవజనుడు వచ్చారు. చాలా పెద్ద సంఘం, రాజమండ్రిలో చాలా పెద్ద సంఘం. ఆ సంఘానికి ఒక దైవజనుడు వచ్చారు. చాలా దగ్గర టైంలో ఆ కాపరి అందరికీ మెసేజ్లు పంపారు. అంటే పెద్ద ఛానల్ కనుక అందరికీ మెసేజ్లు పంపారు. అక్కడికి వంశీ కూడా వెళ్ళారు, పాస్టర్ వంశీ. కానీ మంద చాలా పలచగా ఉంది. మైదానం కాదు, ఆ మందిరం చాలా పెద్దది, మంద చాలా పలచగా ఉంది. చాలా కొద్ది మంది వచ్చారు, చాలా కొద్ది మంది వచ్చారు. ఆదివారం కాదు, అది వేరే రోజు ఎవరో దైవజనుడు వస్తుంటే ఈయన రమ్మని పిలిచి అందరికీ సమాచారం అందించారు. చాలా పలచగా ఉన్నారు, అక్కడక్కడక్కడ అలా కూర్చుని ఉన్నారు. బహుశా వంశీకి పరిచయమేమో, అంతకుముందు కూడా పరిచయమేమో. ఆ దైవజనుడికి భోజనం పెడుతూ వంశీ కూడా పక్కన ఉంటే ఆయనతో అంటున్నారట, ఎలా చెప్పాలో తెలియదు కాదండి, సంఘానికి ఏం చేయాలో తెలియదు, కానీ ఆదివారం చూస్తారా ఇసుకేస్తే రాళ్ళు జనం, ప్రత్యేకమైన ప్రార్థన పలానా దైవజనుడు వస్తున్నాడు, నేనే స్వయంగా మెసేజ్ పెట్టాను. ఎవరు లేరు. ఇది విశ్వాసుల తీరు. ఇలా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఆయన లేదు, ఈయన లేదు. ఆదివారమే మేము చర్చి, తర్వాత మీరు మెసేజ్లు పెట్టండి. ఉరుము లాంటి ప్రవక్త వచ్చాడు, మెరుపు లాంటి ప్రవక్త వచ్చాడు, మీకోసం వచ్చాడు, ఎన్ని చెప్పండి. ఆయన విచారిస్తూ అన్నాడట దైవజనుడితో, ఆదివారం చూస్తారా మురిసిపోతాను నేను సంఘం చూసి అన్నాడట. దేవునికి స్తోత్రం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, కొంతమంది తప్పుడు బోధ, అనేకులు మరి ఎక్కువగా మరి ముఖ్యంగా సున్నతి గురించి మాట్లాడతారు. నువ్వు నమ్ముకుంటే నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకుంటే తీసుకున్నావు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మునిగే తీసుకున్నావు, తెల్లబట్టలు వేసుకునే తీసుకున్నావు, భాషలు మాట్లాడే దైవజనుడి నెత్తిమీద చెయ్యేసి నీళ్లలో ముంచాడేమో, కానీ నువ్వు సున్నతి పొందాలి. నువ్వు దేవుని బిడ్డ కావాలంటే మోషే దగ్గర చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు అంటూ గలిబిలి చేసేస్తున్నారు సంఘాన్ని. అది అతిశయంగా బాప్తిజం కన్నా ఆ శరీర సంబంధమైన సున్నతి అసలైన సున్నతి అంటున్నారు. పౌలు అనలేదా? నిజానికి పౌలు దగ్గరికి వస్తే ఈ బోధకుల యొక్క నోరు నొక్కేస్తాడు. ఎందుకంటే యూద మత పవిష్ఠుడు సౌలు. దేవునికి స్తోత్రం. పౌలు చెప్పాడు, పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఈవెన్ యేసుప్రభు కూడా చెప్పాడు, శరీర సున్నతి పొందుట కన్నా హృదయ సున్నతి దేవుడు బాగా చూసుకుంటాడు. దేవుని మనకి స్తోత్రం. అందుకే మారు మనసు, నీ హృదయం ఛేదించబడాలి, నీ మనసు గాయపరచబడాలి, నీ మనసు రక్తం ఓడాలి, అయ్యో అనే మూలుగు నీ మనసులో నుంచి రావాలి. ఈ చర్మం కోసేస్తే వచ్చే నొప్పి కాదు ఇది. నీ మనసు గాయపడాలి, నీ హృదయం లోతుగా గాయపడి రక్తం వచ్చేలాగా చేసి అయ్యో నా ఆర్తనాదం వచ్చి నువ్వు ఏడవాలి. కనుక శరీర సంబంధమైన సున్నతి కన్నా హృదయ సంబంధమైన సున్నతి. మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది. అటువంటి వారికే దేవుని రాజ్యం. నమ్మి బాప్తిజం పొందండి. దేవుని మనకి స్తోత్రం. అయితే అనేకులు మరి విశేషముగా సున్నతి సంబంధులు అది సిద్ధాంతం పట్టుకున్నారు. వాళ్ళు వదిలిపెట్టరు ప్రభువులకు వచ్చినా సరే. అవిధేయులు, వదరుబోతులు చాలా ఎక్కువ మాట్లాడతారు, వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తారు. వదరుబోతులని చెప్పండి, ప్రసంగం మీద ప్రసంగాలు చేసేస్తారు.
చాలా వాగేస్తారు, చాలా చెప్పేస్తారు. మోసపుచ్చేవారై ఉన్నారు, విశ్వాసులను మోసపుచ్చేవారై ఉన్నారు. వారి నోళ్ళు ఏం చేయాలట? నువ్వు మూయించాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అట్టివారు ఉపదేశించకూడని వాటిని సొంత లాభం కొరకు, దుర్లాభం కొరకు ఉపదేశించేస్తూ, బోధకములను చెప్పుకుంటూ కుటుంబాలనే ఇళ్లకు వెళ్ళి, వాకిళ్ళకు వెళ్ళి కుటుంబాలనే ఒక్కళ్ళు కాదు, కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు. చూడండి, అక్కడ కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాను మీకు గతంలో ఒకసారి, ముగిస్తున్నాను. లంక ప్రాంతానికి వెళ్ళాను 25 years బ్యాక్. సాక్ష్యం చెప్పి, సువార్త చెప్పి రావటానికి నాతో పాటు 2-3 దైవజనులు. ఒకరొక రోజు చివరిలో నేను. పగలు సాక్ష్యం, వాక్యం, రాత్రి వాక్యం. పగలైపోయింది. సాయంకాలం మాటల కొరకు చర్చిలోనే పక్కన మంచం వేశారు, నులక మంచం. ఆడ పడుకున్నాం దుప్పటేసుకుని. ఇంకా కాసేపట్లో ప్రారంభమవుతుంది. నాకు టిఫిన్ ఇచ్చారు. బ్రదరు అని వచ్చారు పాస్టర్ గారు. ఏం సార్ అన్నాను. అంటే సాయంకాలం ప్రోగ్రామ్కి చెప్పడానికి వచ్చానండి అన్నారు. చెప్పండి, పర్లేదు, ఎప్పుడు ఎంతసేపు మాట్లాడాలి అని అంటే, ఇదండి ప్రోగ్రాము, ఇప్పుడు మీకు వాక్యానికి ఇస్తామండి, కానీ ఇప్పుడే మా అల్లుడు గారు వచ్చారు. మా అల్లుడు గారు ఈరోజే వచ్చారు. ఆయనకు పరిచయమైన పాస్టర్ గారిని తీసుకొచ్చారు. వాక్యం చెప్దిరిగాను రండి, మా మావయ్య గారు సభలు పెట్టారు, మీరు కూడా వాక్యం పంచుకుందిరిగా రండి అని తీసుకొచ్చారట. వచ్చాక మావయ్య గారు, పాస్టర్ గారు నాకు బాగా పరిచయం, కొంచెం వాక్యానికి టైం ఇవ్వండి అన్నారు. ఎంతైనా అల్లుడు గారు కదండి. మామూలుగా అయితే చాలా ఖచ్చితంగా ఉంటారు పాస్టర్ గారు. నో అంటారు, ఖచ్చితం. టైం అయిపోతుంటే పక్క వచ్చి నిలబడతారనమాట. అంత ఖచ్చితంగా ఉంటారు ఆయన, పెద్ద ఆయన. ఎంతైనా అల్లుడు గారు కదండి. ఒక్క 5 నిమిషాలు ఆ పాస్టర్ గారికి, మా అల్లుడు గారి కోసం. మళ్ళీ అమ్మాయి అల్లుడు కదని ఏమనుకుంటారు ఏంటో. అబ్బా దానిదే ఉందండి, అరగంట అబ్బాయి అరగంట కాదండి, మీరే చెప్తురిగిన వాక్యం నిజంగా జరిగింది. 5 లేదా 10 నిమిషాలండి. సో పర్వాలేదు కదా మీకు అన్నారు. నాకేం పర్వాలేదండి అన్నా. అందరూ కూర్చున్నారు. వాక్యం మొదలైంది, లేదు పాటలు మొదలయ్యాయి, ఆరాధన మొదలైంది, అంతా అయిపోయింది. తర్వాత ఆయనకు సమయం ఇచ్చారు. 5 నిమిషాలని ఈ పాస్టర్ గారే వెళ్ళి 5 నిమిషాలు వాళ్ళని చోట నుంచి వచ్చారు, తర్వాత ఆయన మాట్లాడతారు అన్నారు. ఈయన పైకి వచ్చారు. అల్లుడు గారు కూడా చెప్పారు, బాబు ఆయన చెప్పు 5 నిమిషాలని అన్నారు. అలాగేనండి మామయ్య గారు అన్నాడు ఈయన పక్కన కూర్చుని. ఈయన పాస్టర్ గారు కాదులేండి, అల్లుడు గారు మామూలు విశ్వాసి. ఆయన మొదలుపెట్టారు. బైబిల్ తీలా యవ్వనస్తుడు, ఆల్మోస్ట్ 32 years ఉంటాయేమో బహుశా. మంచిగా వాక్యం చెప్తున్నారు. కొద్ది మాటలు గ్రీటింగ్ చెప్తాను కూర్చున్నారు. ఇంకా చక్క ఏదో ఒక సీక్వెన్స్లో చెప్పాలి అన్నట్టుగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏస్ అంటే ఇలాగా, అలాగా ఇలాగా అని. ఇంకా జనమందరూ అటు ఇటు చూడలేదు, ఆయన ఇంకా చూస్తున్నారు. నేను కూడా ఎంత బాగా చెప్తున్నారో, ఎంత క్రమంగా చెప్తున్నాడో, ఎంత సీక్వెన్స్గా చెప్తున్నాడో, వాక్యానుసారంగా రిఫరెన్స్లు కూడా బైబిల్ తీయకుండా చక్కగా మొత్తం రిఫరెన్స్ అంతా చదువుతూ చెప్తున్నాడు. అసలు వాక్యం ఇలా చెప్పాలి, నేను ఇలా చెప్పడం నేర్చుకోవాలి అని మా ఇంట్లో కూర్చొని అనుకుంటున్నాను నేను. బిగినింగ్లో 5 నిమిషాలు అయిపోయింది, 7 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది. ఆయన దిగట్లేదు. అల్లుడు గారు చెప్పారు, నేను చూస్తుంటాను కదా, అల్లుడు గారు చెప్తే ఇలాగ అంటున్నాడు ఆయన. పాస్టర్ గారు ఏం దింపుతాం అంటున్నాడు ఆయన. అల్లుడు గారు పాస్టర్ గారు అయితేనే నువ్వు ఇమ్మంటే ఇచ్చానని ఈయన అంటున్నాడు. ఆయన దిగట్లేదు. ధైర్యం తెచ్చుకొని స్లిప్ పంపేశారు పైకి, మీరు ముగించండి అని స్లిప్ పంపేశారు. ఆయన ఆపట్లేదు. ఈలోపుగా నేను కూడా వెనకాల సంతోషపడుతున్నాను, ఇంకా చెప్తే బాగున్నాం, ఉండనివ్వండి, చెప్పనివ్వండి అంటున్నాను. ఇలాగ నేను కూడా సంతోషపడుతున్నాను, ప్రభా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో, ఇంకా కానీ ఎదరు జనం ముఖం చూస్తే నాకు ముఖాలన్నీ పాలిపోయినట్టున్నాయి. అసలు బ్లడ్ లేదు, భయపడిపోతున్నారు వాళ్ళు ఆ వాక్యం వింట. దిక్కుదోచుకున్నట్టుగా ఉన్నారు. ఇదేంటబ్బా ఇలా ఉన్నారు ప్రజలు అనుకుంటున్నా. ఆ తర్వాత కాసేపటికి ప్రార్థన మొదలైంది నాలో.
పరిశుద్ధాత్మ ప్రార్థన చేయిస్తున్నాడు నా చేత. భాషలతో మాట్లాడుకోవటం ప్రారంభించా కళ్ళు మూసుకుని. ఆ భాషలు వచ్చిన కొద్ది నిమిషాలకే దేవుని స్వరం లోపల, ఎంతసేపు విన్నావు ఆయన మాటలు అన్నాడు. దాదాపు పావుగంట అయింది. అందులో మొదటి నుంచి చివరి వరకు ఎక్కడైనా యేసు అనే పేరు వచ్చిందా అన్నారు దేవుడు, పరిశుద్ధాత్మ. అవును కదా, యేసు క్రీస్తు, ఏసే క్రీస్తు, క్రీస్తుని కానీ యేసని కానీ ఎక్కడ పావుగంటల పేరు వచ్చిందా బయటికి అన్నారు ఆయన. అమ్మో రాలేదు, పావుగంట బోధ అలా కట్టిపడేసే బోధ, ఎక్కడా యేసు అనే పేరు రావట్లేదు. అంటే యెహోవా సాక్షులు, యేసు ఏం సంబంధం లేదు, అంతా ఆయనే, యేసు మనకు అక్కర్లేదు అన్నట్టుగా. అసలు యేసు లేని బోధ లేదు, యేసు లేని బ్రతికే లేదు. యేసు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళలేం. దేవుని మనకి స్తోత్రం. వెంటనే ఉలికిపడ్డాను. చూడండి, నేనే ఎంత బాగా చెప్తున్నారు, అలా చెప్పాలి, నేను అలా చెప్తే బాగుండు, ఇలా ట్రైనింగ్ అవ్వాలి, ట్రైనింగ్ అయ్యి ఉంటాడు ఈయన, నేను కూడా కరస్పాండెన్స్ కోర్స్ చేయాలి 25 years బ్యాక్ అనుకున్నా, ఇలా చెప్పాలి బైబిల్ తీయకుండా అనుకున్నా. పరిశుద్ధత వెంటనే అన్నారు, ఎక్కడైనా యేసు అనే మాట విన్నావా పావుగట్లేదు, బీ కేర్ఫుల్, నా బోధకుడు కాదు, నేను పంపిన బోధకుడు కాదు, బోధకుడే కానీ బోధకుడు కాదు, దుర్బోధకుడు, యేసును పక్కకు పెట్టినవాడు, యేసు మాట రాకుండా చేసేవాడు, అసలు యేసు పదం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నవాడు. అందుకే వెంటనే చూశాను, ఓహో అందుకే వాళ్ళ మొక్కలు పాలిపోయాయి. జీవజలపు ఓటలాగా అభిషేకంతో మాటలుతుంటే పాలిపోయిన మొక్కలతో ఉన్నవాళ్ళు తెప్పరెళ్తారు, ప్రైజ్ అల్లాహ్ హల్లెలూయా. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ మొక్కలు ఎలాగైపోయినాడంటే యేసు లేడు ఆ వాక్యంలో, యేసు లేడు వాక్యంలో, సత్యం లేదు ఆ వాక్యంలో, వాక్యం ఉంది కానీ అందులో జీవం లేదు, యేసు లేడు. వారి నోళ్ళు మూయించాలి, అట్టివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభం కోసం ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఆయన అక్కడితో వదిలేలేదండి, ఒల్లూరు వచ్చాడని నాకు తెలిసింది. అక్కడ అమ్మాజీ గారు ఉన్నారు, ఆమె ఫోన్ చేశారు, బాబు తాతాజీ అంటారు, తమ్ముడు తాతాజీ అంటారు. మీకు తెలుసా తాతాజీ పేరు? నా పేరు తాతాజీ. ఓకే బాబు తాతాజీ అన్నారు. ఏంటక్క అన్నాను. అక్కడెక్కడో లంకలోకి వెళ్ళావంట కదా, అక్కడెవరో పలానా దైవజన్ అంట కదా, నువ్వు కలిసావంట కదా, నువ్వు కలిసి బాబు చాలా బాగా వాక్యం చెప్పావు, నువ్వు మా చర్చిలోకి వచ్చి వాక్యం చెప్తే చాలా బలపడతారు మా వాళ్ళు, యూత్ చాలామంది ఉన్నారు, నువ్వు రావాలయ్యా చెప్పాలయ్యా అన్నావట. నేను వెంటనే కంగారు పడుతున్నాను. అసలు ఆయనతో మాట్లాడిందే లేదు, ఆయనతో మాట్లాడిందే లేదు. అమ్మో ఎవరైనా ఏంటి సంగతి అన్నాను. లేదు ఈ రోజు ఉదయమే వచ్చాడు, కొంతమంది దగ్గరికి వెళ్ళి పాల్ప్రసాద్ గారు ఒళ్ళూరులో సేవ చేస్తున్నారు, రైస్ మిల్లు చర్చిగా మార్చారంట కదా అంటుంటే వాళ్ళందరూ నమ్ముతారు కదా. అవును మా పాస్టర్ గారే అన్నారు. మీ పాస్టర్ గారు నేను కలిసి అక్కడ సేవ చేసాం, బోధ చేసాం, నా బోధ విన్నారు, మా చర్చిలో మాట్లాడాలని అన్నారు, నేను అలా మండపేట వచ్చాను, ఇక్కడే కదా నేను ఎలాగొచ్చాను, చిన్న ప్రార్థన పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకుంటే నేను వాక్యం చెప్తాను, మీ అయ్యగారికి చాలా నచ్చింది నా వాక్యం అన్నారు. వెంటనే వాళ్ళు రెడీ అయిపోతున్నారు, పిల్లలందరూ ఒకరొకరు చెప్పేసుకుంటున్నారు. ఇలాగ అందరూ రెడీ అవుతున్నారు, చర్చిలో మీట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసింది, ఎవరు నువ్వు పిలిచావా, నువ్వు మాట్లాడావా అన్నారు. అసలు నేను పరిచయం మాటలే లేకుండా ఇంత అబద్ధాలు ఎందుకు పోగేశాడబ్బా, ఇంత కోటింగ్ ఎందుకు వేసాడబ్బా, ఇలాగ మాయమాటలు. నిజమే చర్చ్ ఉంది, రైస్ మిల్ ఉంది, బిక్కవోళ్ళు ఎక్కడో ఉండేవారు దేశంలో అంటే పరిచయం ఉన్నట్టే కదా మాటలన్నీ. అలాగా సేవకులు వస్తారు, అలాగ డబ్బులు దండుకునే వాళ్ళు కూడా వస్తారు. జాగ్రత్త, నేను రమ్మనలేదు, నేను పంపలేదు, మీకు ఇష్టమైతే వినండి, మీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వండి. పాల్పతి గారు ఏమన్నారు, అర్జెంట్ అంటే కుదరదు, పొట్లం గట్టి ఇవ్వకండి, ఫోన్ చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 2-3 సార్లు జరిగాయి, నా సేవలో జరిగాయి. పాల్ప్రసాద్ గారికి అవసరమట, అర్జెంట్ అట. ఆయనకే వాళ్ళు ఒకటయ్యా అని అంటే లేదు జైబుల్లో లేవంట, అదేదో పార్సిల్ వచ్చిందంటే ఇప్పుడు తీసుకోవాలట, లేకపోతే పార్సిల్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్దట, అందులో నీకు కూడా ఉందట పార్టు అని చెప్పేటప్పటికి ఇచ్చినంత పని. అయినా ఆయన ఏం చేశారు, లేదు 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 ఆయన చూసుకుంటారులే, ఆయన అడిగెళ్ళి అని చెప్పేసి తప్పించుకున్నాడు. ఆయన వస్తారు, పేరు చెప్పుకుని వస్తారు, ఇంకా చాలా చూపించుకుని వస్తారు, చాలా మీతో ఉంటారు కదండి, మీలో ఉన్నారు కదండి, లేకపోతే మీరు తెలుసు అంట కదండి. ఎనీవే
సాక్ష్యం చాలా ముఖ్యం. దేవుని మనకి స్తోత్రం. కుటుంబములనే పాడు చేస్తారు. ఆటం బాంబు పెడతారా, టైం బాంబు పెట్టారా, లేకపోతే ఏమైనా సేమ్ టపాకి పెడతారా? కొంచెం టైం పడుతుంది, అవును కదండి. ఇలా పాడు చేయడానికి వచ్చామని చెప్పరు, లేదా పాడు చేసే బోధ చేస్తామని చెప్పడానికి వచ్చారు. మొదటి బోధలోనే పాడు చేయరండి. ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైం. స్లో పాయిజన్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ టైం. చివరికి వచ్చేటప్పటికి ఆ ఫ్యామిలీ రావట్లేదేంటి, ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ ఎంతో ముందుండేవారు చర్చిలో రావట్లేదేంటి? ముందేమంటారు చెప్పండి, అబ్బే వస్తామండి, వచ్చామండి, అదండి ఇదండి అంటారు. చివరికి వచ్చేటప్పటికి మేము సెపరేట్ అండి. ఇంకేం సెపరేటు, ఆయన వస్తున్నారండి. ఎందుకంటే అల్లుడు గారు పంపారు, కోడలు గారు పంపారు, ఏదో బాగుందండి, మీరు చెప్పేది సగం రైటు, ఆయన చెప్పేది పూర్తి రైట్ అండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు తణుకు ప్రాంతంలో. పోనీ బాగుపడ్డారంటే పనికి మళ్ళీ వాళ్ళు అయిపోయారు, పతనం అయిపోయారు ఆత్మీయతలో నుంచి. నిజం, తణుకు దగ్గర 2-3 కుటుంబాలు ఉన్నాయి. అగస్టీన్ గారు, దేవసాయం గారు, నేను, పాలంగి బాబురావు గారు, వాళ్ళ ఇంట్లో వాకిట్లో కోటాలు పడితే ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆత్మను పొందారు, ఎంతమంది సేవకు సమర్పించుకున్నారు. ఆ చిన్న వాకిట్లో 2-3 సంవత్సరాలు ఘనంగా బలంగా ఇక్కడికి వచ్చారు, ఒల్లూరు వచ్చారు. ఆ ఫ్యామిలీ ఎంత ఆనందపడేవారో. తర్వాత ఇట్లాగనే వెళ్ళారు. యెహోవాయే యేసు కాదని మొదలెట్టారు. చివరికి వాళ్ళు అమ్మ రావట్లేదేంటి, అమ్మ పిలవటం లేదంటే, అమ్మ కూటమి పెడదామని ఆగస్టు గారు చెప్పినా ఎవరు చెప్పినా వద్దండి అయ్యగారు, మేము వేరేగా చేసుకుంటున్నాం, వేరే వాళ్ళు వస్తున్నారు ప్రార్థన చేసి పెడుతున్నారు మాకు అని మొదలెట్టారు. చివరికి అక్కడ వాళ్ళకి సంఘం అయిపోయింది. వాళ్ళకి అప్పచెప్పారు. అక్కడ అప్పటికే రక్షించబడిన 30 మందిని వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి అప్పచెప్పారు. తర్వాత తెలిసింది ఆ కుటుంబాలు 2 ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటో మనకు అనవసరం. 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఒకళ్ళు చావులోంచి బ్రతికారు. చితికిపోయింది, కుటుంబం చితికిపోయింది. గొప్పగా చెప్పట్లేదు, బాధతోనే చెప్తున్నాను. ఎందుకంటే ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అలాంటి వారిలో ఒకడు అంటూ ముందుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 14వ వచనం చూస్తే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను, అలాంటి వారి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక. యేసుప్రభు కూడా ఈ మాటను తన సువార్తల సందర్భంలో ఆ లూకా ద్వారా, మత్తయి ద్వారా చెప్పించారు. యేసుప్రభు తానన్న మాట వ్రాయించారు. ఏమని? మనుష్యుల కల్పనా కథలను మీరు అనుసరించి దైవోపదేశములను మీరు నిరర్ధకం చేస్తున్నారు. దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేస్తున్నారు. మానవులు కల్పించిన పద్ధతులు మీరు ఎలా స్వీకరిస్తున్నారు? దేవుడే ఉపదేశం చేశాడని మీరు ఆచరిస్తున్నారు. దేవుని ఉపదేశాన్ని మీరు పక్కకి నెట్టేస్తున్నారు అని యేసుప్రభు కూడా శిలువ మీద మరణించకముందు ఆ మాట అన్నాడు. ఆయన వెళ్ళాక కూడా అపవాది తంత్రాలు కంటిన్యూ అవుతున్నాయి. నా పేరిట అబద్ధ ప్రవక్తలు వస్తారు, నా పేరిట కపట బోధకులు వస్తారు, మేమే యేసునమని చెప్పుకుంటూ వస్తారు, చాలా సూచక్రియలు చేస్తారు. నిజంగా నేను చేసిన వాటికన్నా గొప్ప సూచక్రియలు చేస్తారు. బీ కేర్ఫుల్. వాళ్ళ సాక్ష్యాలు చూడండి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక విశ్వాస విషయంలో స్వస్థులకు నిమిత్తము అలాంటి వారిని కఠినముగా గద్దించు. 15వ వచనం, పవిత్రులకు అన్నియు పవిత్రములే, కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సులను, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నాయి. ఎవరు? అలాంటి బోధకుల మనస్సు, వాళ్ళ మనస్సాక్షి కూడా వాళ్ళు అపవిత్రం చేసేసుకున్నారు. కనుక వాళ్ళ బోధలు అలాగ అపవిత్రమైపోతాయి. వాళ్ళు పవిత్రులు అనుకుంటున్నారు కానీ వాళ్ళు పవిత్రులు కాదు అన్నట్టుగా. చివరికి 16వ వచనం, కనుక దేవునిని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు. ఈ బోధకులు దేవునిని మేము ఎరుగుదము అని చెప్పుకుంటారు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి మంచి పని విషయంలో, సత్కార్య విషయంలో భ్రష్టులయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగనట్టున్నారు. యేసుకి వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. నిజాన్ని చెప్పాలంటే యేసుకి వాళ్ళకి ఏమి సత్సంబంధం లేదు. దే డోంట్ నో జీసస్ ఎట్ ఆల్, బట్ దే థింక్ అండ్ దే ప్రీచ్ యాజ్ ఇఫ్ దే నో జీసస్. బీ కేర్ఫుల్.
అలాంటి వాళ్ళను రానివ్వకు, వచ్చిన అలాంటి వాళ్ళ మాటలను మాట్లాడనివ్వకు. మాట్లాడిన లేఖనం ఎలాగుంది, అలా చెప్తారేంటి మీరు, చాలండి మా కోసం ప్రార్థన చేయండి వెళ్ళండి అని చెప్పగలగాలి నువ్వు నాయకుడా. స్తోత్రం కలుగునుగాక.